అందరికీ నమస్కారం. అలాగే స్వాగతం. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం పరంపరగా నిర్వహిస్తున్న అంతర్జాల సాహిత్య కార్యక్రమాలకు మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఈ కార్యక్రమంలో అరసం జాతీయ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు, మిగిలిన సభ్యులు చాలా మంది ఉన్నారు. అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు తెలుగు భాషా వైవిధ్యం, గ్రాంధిక వ్యవహారవాదాలు, చారిత్రక పరిణామం అనే అంశం మీద మాట్లాడడానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో పనిచేసి రిటైర్ అయిన ఆచార్య అయినవేలు ఉషాదేవి గారు మాట్లాడతారు. మేడం మాకు చాలా కాలం నుంచి పరిచితులు. ఎందుకంటే నేను హైదరాబాద్లో పనిచేశాను. చాలా కాలం హైదరాబాద్లోనే ఒక జీవితం గడిపాను. దానికి తోడు మా మేనమామ ఆచార్య బండి రామకృష్ణారెడ్డి భాషా శాస్త్రంలో పండితులు కాబట్టి ఆయన ద్వారా మేడం చాలా కాలం నుంచి పరిచయం నాకు. చాలా మంచి మనిషి, పనిని చాలా గౌరవంగా భావిస్తారు. అలాగే తన తోటి ఉద్యోగులను కానీ అధ్యాపకులను కానీ స్నేహపూర్వకంగా చూస్తారు. ఆమె ఈరోజు అరసం పక్షాన మన సభకు వచ్చి మాట్లాడడం చాలా సంతోషంగా భావిస్తూ నేను వారికి స్వాగతం పలుకుతున్నాను. ముందుగా ఉషాదేవి మేడం గురించి 2 మాటలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఉషాదేవి గారు పూర్వపు వరంగల్ జిల్లా నర్సంపేటలో 1953లో పుట్టారు. హెచ్ఎస్సి వరకు అక్కడ చదువుకున్నారు. హన్మకొండలో బిఏ చదివారు. బిఏలో తెలుగు సంస్కృతం ప్రధానాంశాలుగా చేసుకొని ఆ తర్వాత ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు. పిహెచ్డి పట్టాకు ముందే ఒక విద్యా సంవత్సరం నిజాం కళాశాలలోను, ఆ తర్వాత మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయం బరోడా, ఇది గుజరాత్లో ఉంది, అక్కడ భాషాశాస్త్ర లెక్చరర్గా 6 సంవత్సరాలు పనిచేశారు. ఆ తర్వాత 1987 అక్టోబర్లో మేడం రీడర్గా, అంటే ఇప్పుడు అసోసియేట్ ప్రొఫెసర్ అంటున్నాం, రీడర్గా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో చేరారు. అది భాషాభివృద్ధి పీఠం, నాంపల్లిలో ఉంటుంది, పబ్లిక్ గార్డెన్స్లో. అంతేకాకుండా మేడం నిఘంటు నిర్మాణ శాఖకు శాఖాధిపతిగా చేశారు. అలాగే భాషాభివృద్ధి పీఠానికి పీఠాధిపతిగా పనిచేశారు. వివిధ జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొన్నారు. దాంతోపాటు అనేక సదస్సులు కూడా నడిపారు మేడం. ఆమె భాషాశాస్త్రం, తెలుగు వ్యాకరణం, ఈ 2 అంశాలను ప్రధానంగా చేసుకొని దాదాపు 100కి పైగా వ్యాసాలు రాశారు. అవి తెలుగులోను అలాగే ఆంగ్లంలోను కూడా ముద్రించబడ్డాయి. మేడం రాసిన పుస్తకాలు, రచనల్లో సహజంగా ఒక 5 పుస్తకాలు గుర్తింపు తెచ్చాయి. వాటిలో అక్విజిషన్ ఆఫ్ సింటాక్స్ బై చిల్డ్రన్ అని ఒక పుస్తకం రాశారు. 1990లో అది ప్రచురితమైంది. న్యూఢిల్లీ నుంచి భేరీ పబ్లికేషన్స్ దాన్ని ముద్రించింది. తర్వాత ధ్వన్యానుకరణ పదకోశం అని మరో పుస్తకం రాశారు. అది 2001లో తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించింది. ఆ తర్వాత భారతీయ సాహిత్య నిర్మాతలు శీర్షిక కింద కేంద్ర సాహిత్య అకాడమీ ముద్రించే ఆ వరుసలో చేకూరి రామారావు గారి మీద రాసిన పుస్తకం 2024లో ముద్రించబడింది. తర్వాత మూలగట్క కేతన్ రాసిన ఆంధ్ర భాషా భూషణం, ఆ గ్రంథానికి తెలుగులో భాషాశాస్త్ర పరంగా దాన్ని ప్రత్యేకంగా విమర్శ రాశారు. అది 2009లో ముద్రితమైంది. ఆ పుస్తకం మీదే మళ్ళీ తెలుగులో కూడా ప్రతిపదార్థ తాత్పర్య సహితంగా ఆంధ్ర భాషా భూషణ్ను ఆమె ముద్రించారు. ఇవి రాసిన పుస్తకాలు కాకుండా ఎడిటర్గా కూడా పనిచేశారు. అందులో లాంగ్వేజెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అంటే ఆంధ్రదేశ భాషలు, ఆంధ్ర రాష్ట్ర భాషలు అని చెప్పేసి ఒక పుస్తకం, అది ఇంగ్లీష్లో వచ్చింది. అది 2019లో పబ్లిష్ అయింది. అది తర్వాత అలాగే 2019లో లాంగ్వేజెస్ ఆఫ్ తెలంగాణ అని కూడా మరొక పుస్తకం వచ్చింది. ఆ తర్వాత ఎంఏ విద్యార్థుల కోసం
ఈఎల్టీ రాశారు, ఎవల్యూషన్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ అని ఒక పుస్తకం రాశారు. అది 2010లో వచ్చయింది. ఇవే కాకుండా కోఎడిటర్ గా కూడా మేడం పనిచేశారు. కోఎడిటర్ గా పనిచేసిన వాటిల్లో ఇష్యూస్ ఆన్ లిక్స్కోగ్రఫీ అనే అంశం మీద ఓ పుస్తకం తీసుకొచ్చారు కోఎడిటర్ గా. అది 2006లో వచ్చయింది. తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల భాషలు అనే ఓ పుస్తకం డాక్టర్ డి చంద్రశేఖర్ రెడ్డి గారు సంపాదకులుగా ఉంటే మేడం సహ సంపాదకులుగా ఆ పుస్తకాన్ని కూడా పనిచేశారు. తర్వాత మేడం కొన్ని పుస్తకాలకి వ్యాఖ్యలు కూడా రాశారు, అంటే వ్యాఖ్యానాలు కూడా రాశారు. అందులో గబ్బిలం ఉంది, రెండవది మూలరామాయణం ఉంది. అలా అటు భాషలోను ఇటు సాహిత్యంలోను మేడం కృషి చేశారు. మేడం కృషికి గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బెస్ట్ టీచర్ అవార్డు 2001లో అందుకున్నారు. అలాగే తెలుగు యూనివర్సిటీ కీర్తి పురస్కారం 2013లో వచ్చింది. అలాగే తిరుమల స్వరాజ్యలక్ష్మి అవార్డు 2024లో అందింది. ఆమె అకాడమిక్గా మంచి ఇంట్రెస్ట్ ఉంది మేడంకు. దాంతోపాటు ఎప్పుడైనా నాలాంటి వాళ్ళం కవిత్వం రాసినా లేకుంటే వ్యాసాలు రాసినా ఆమె పిలిచి మాట్లాడడం, అభినందించడం లాంటి మొదటి నుంచి చేశారు. ఆ రకంగా ఆమెతో మాకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మాకు ఇంకా చెప్పాలంటే మాకు అక్కలాంటి మా ఉషాదేవి మేడం గారిని ఈ వేదికపైకి ఆహ్వానిస్తూ ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. మేడం అన్మ్యూట్ చేసుకోండి. మధ్య సాంకేతిక సమస్యతో ఆ, లేదు, ఉన్నారు మేడం. మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. అవ్వట్లేదు. అయిందా? ఓకే. ఓకే. ఒక్క నిమిషం. వీడియో ఆన్ చేయాలి. వీడియో వాళ్ళు చేయాలి. వీడియో ఆన్ చేస్తారా? చేసుకోండి మేడం, మీరు ఆన్ చేసుకోండి. అవ్వట్లేదే. అవుతుంది మేడం, చూడండి మేడం. అది ఒక్క నిమిషం. మీకు ధన్యవాదాలు. ఆ వీడియో దాని మీద మీరు క్లిక్ చేస్తే ఆన్ అవుతుంది. చేస్తున్నాను. అది అక్కడ ఎందుకో రావట్లేదు. దానికి దీంట్లో వేరే ఫోన్ నుంచి. ఓకే మేడం, కనిపిస్తుంది, కానివ్వండి. నమస్కారం అందరికి మళ్ళీ ఒకసారి. ఈశ్వర్ రెడ్డి గారు చాలా మంచి మాటలతో పరిచయం చేశారు. ఈశ్వరరెడ్డి గారు నాకు ఈశ్వరరెడ్డిగా మా యూనివర్సిటీలో ఆయన చెప్పినట్లుగా పరిచయము. ఆయన కవిత్వం రాసి తెస్తే రామకృష్ణారెడ్డి గారు, నాకు ఈ కవిత్వం సాహిత్యం ఏమీ తెలియదు, ఇది చూడు నువ్వు ఎట్లా ఉందో చెప్పు, మన మన కుర్రాడే రాశాడు అని చెప్పి తీసుకొచ్చి నాకు ఇచ్చారు. అప్పటి నుండి ఈశ్వరరెడ్డి కవిత్వంతో కూడా పరిచయం ఉంది. తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ఆచార్యులుగా ఇంకా అనేకమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ మధ్యనే చాలా కాలం తర్వాత కలుసుకున్నాము. అనుకోకుండా జరిగినటువంటి సంఘటన, విషాద సంఘటనలు. చాలా సంతోషం అండి ఈశ్వర్ రెడ్డి గారు, మీకు నన్ను పరిచయం చేసి ధన్యవాదాలు. ఈ అరసం అభ్యుదయ రచయితల సంఘం 36వ సమావేశానికి నన్ను ఆహ్వానించి మాట్లాడమన్నందుకు నేను అరసంలోని అందరికీ, ప్రతి ఒక్కరికి, ఆచార్య రాచపాడం చంద్రశేఖర్ రెడ్డి గారు, అరసం కార్యదర్శి ఆనంద్ గారు,
అరసం అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ గారు, మన ఈశ్వర్ రెడ్డి గారు, ఇంకా సమావేశానికి హాజరైన అనేక మంది పెద్దలకు, మిత్రులకు, సాహితీవేత్తలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు నన్ను మాట్లాడమన్న అంశం తెలుగు భాష వైవిధ్యం, గ్రాంధిక వ్యవహార వాదాలు. దానిలో నేను కొంత చారిత్రక పరిణామం ఎలా జరిగిందనేది చెప్తానన్నమాట. అయితే ఈ మామూలుగా ఏ భాష కూడా భాషా వైవిధ్యం గురించి ముందు మాట్లాడుకోవాలి కదా. ఈ భాష ఏ భాష కూడా వైవిధ్యం లేకుండా ప్రపంచంలో ఏ భాష లేదు, ఉండదు. ఎందుకంటే అనేక భాష చాలా సంక్లిష్టమైంది. ప్రాంతీయంగా, సామాజికంగా, ఇంకా ఇతరేతర కారణాలతో, అంటే సాహిత్యపరమైన, భాషాపరమైన కారణాలు, భాషేతరమైన కారణాలతో భాషలో అనేక రకాలైనటువంటి వైవిధ్యాలు చోటు చేసుకుంటాయి. అవి రకరకాలుగా ఉంటాయి. ఇవి మనకు యూరోపియన్ భాషలలోకి, ముఖ్యంగా ఇంగ్లీష్లో మనకి ప్రామాణిక భాషతో పాటు దానిని కలోక్యువల్ గా మాట్లాడే దాన్ని వెర్నాక్యులర్ అని కానీ, లేకపోతే బల్గర్ అని కానీ, ఇలాంటి మాటలు వాడారు. అంటే కొన్ని ప్రాంతాలలో మాట్లాడే భాష దానిని ప్రామాణికమని, సరి అయినదని అనడము, కొన్ని రకాలైనటువంటి భేదాలను బల్గర్ అని ఆ రకంగా పేరు పెట్టడం అనేది సమాజాలలో, అంటే భాషా సమాజాలలో సాధారణంగా జరిగేది. కాబట్టి తెలుగుకి కూడా ఆ రకంగా చాలా వైవిధ్యం ఉంది. అయితే ఇది చాలా మంది ఏమనుకుంటారంటే చాలా నాగరిక భాషలు లేదా కొంత సంస్కృతం లాంటి భాషలకి, గ్రీక్ లాంటి భాషలకి వైవిధ్యం ఉండదేమో అనుకుంటారు. కానీ వాటిలో కూడా వైవిధ్యం ఉందనేది మనం అధ్యయనం చేస్తే తెలుస్తుంది. పాణిని మనం ఏమంటామంటే ఆయన చక్కగా ఇది సంస్కరించిన భాషకి అదంతా ఏకరూపంలో ఉంది, ఆ భాషలో వైవిధ్యం లేదనుకుంటాం. కానీ ఆయన అన్నారని చాలా ఉపన్యాసాలలో పెద్దలు మాట్లాడినప్పుడు విన్నదే, నేను చదివింది కాదు. కానీ ఇతి ప్రాచ్యాం, ఇతి ఉదీచ్యాం అని చెప్పి ఇట్లా ప్రాంతీయ భేదాలను ఆయనే పేర్కొన్నారు. కాబట్టి అసలు భాషలో భేదాలు లేకుండా ఉండడము, వైవిధ్యాలు లేకుండా ఉండడం అనేది ఉండదు. కాబట్టి ఈ ఏకరూపత అనే మాట అనేది సరైనది కాదు. భాషా శాస్త్రీయ కానీ శాస్త్రీయంగా ఏ రకంగా చూసినా కూడా అది సరైనది కాదు. భిన్నత్వం అనేది చాలా సహజమైనది, అన్ని భాషలలోనూ ఉంటుంది. అయితే మనకు ఎన్ని రకాల మాండలికాలు ఉన్నాయి అనే దాన్ని మనం తెలుగు భాషకు మాత్రమే మనం మాట్లాడుకుంటే అసలు అంటే ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఇంగ్లీష్లో కూడా వాళ్ళు కేవలం వాళ్ళ సంపాదనలను బేస్ చేసి, అంటే భాషా సామాజిక శాస్త్రవేత్తలు, అంటే సామాజిక భాషా శాస్త్రవేత్తలు అని అంటామే, సోషియో లింగ్విస్ట్, వాళ్ళు కూడా హై వెరైటీ, లో వెరైటీ అనే పద్ధతిలో పరిశోధనలు చేసి భాషను వర్గీకరించి రాశారనమాట. అట్లా చూసినప్పుడు తెలుగు భాషలో మనం చారిత్రకంగా వెనక్కి వెళితే కేతన మొట్టమొదటిసారిగా ఆ భాషలోని వైవిధ్యాన్ని గుర్తించి రాసినట్లుగా నేను ఆయన అధ్యయనం చేసినప్పుడు గుర్తించాను అనమాట. అందులో ఏమని ఉంటుందంటే, మీరు కూడా చాలా మంది, నేను చెప్తున్నవి చాలా కొత్తగా కనిపెట్టిన విషయాలు ఏమీ కాదు. కాకపోతే ఏంటంటే మరలా ఇదేలా రామాయణం అన్నట్టు మనం ఏంటంటే ఒకసారి క్రోడీకరించుకొని మళ్ళీ ఒకసారి కొన్నాళ్ళకు ఒకసారి మర్చిపోతున్న వాటిని, కొందరికి తెలియని వాటిని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవడం కోసమే ఇలాంటి సమావేశాలు పెట్టుకుంటాం మనము. అయితే ఆ కేతన దాంట్లో 3 రకాల అయినటువంటి భేదాలను రాశారనమాట. అది చాలా స్థూలంగా చెప్పాలంటే అందులో ఒకటి ఏమంటాడంటే, డిస్టింక్ట్ గా ఆయన చాలా చోట్ల, చాలా పద్యాలలో, అంటే చాలా సూత్రీకరణలలో కవులుకి ఇలా రాస్తేనే ఇష్టము, ఇది కావ్య భాషలోనే ఉంటుంది అన్న పద్ధతిలో ఆయన పద్యాలలో సూత్రీకరణలు కనపడతాయి. చాలా ఉన్నాయి అలాగా. ఇప్పుడు తిరుటకు తింటయగు అని వలసినప్పుడు కృతులను అని ముగిస్తాడు అనమాట. అంటే కావ్యాలలో తినుట అనేది వాళ్ళకు అవసరమైనప్పుడు తింటగా మారుస్తారనమాట. అట్లాంటివి ఇంకా చాలా పద్యాలలో మీకు ముఖ్యంగా చివరి పద్యాలలో, అంటే 158, 123, 176 ఇలాంటి పద్యాలలో ఈ క్రొన్నెలు, క్రొత్తావి ఇలాంటివన్నీ లేకపోతే నెర చేర్చి ఇలాంటివన్నీ చేరుస్తారు కవులు, వాళ్ళకి చాలా అవసరం ఇలాంటివి అని చెప్పేసి ఆయన గుర్తించి రాశాడనమాట. కావ్య భాషకు సంబంధించిన లక్షణాలను భిన్నంగా చెబుతూ ఎల్ల కడల, ఎల్ల చోట, జగతిలో చెల్లేవి, అంటే సామాన్య భాషకు, తెలుగులో జనరల్
ఫీచర్స్ ఏమున్నాయి అనేది కూడా చెప్పాడు అనమాట. అంటే మనకు ఒక సాధారణ తెలుగు ఉంది, ఒక కావ్య భాష తెలుగు ఉంది. ఇవి రెండు కాక గ్రామ్యం అనేది ఉంది. దానికి ఆ గ్రామ్యానికి సీసపద్యం నిండా ఇచ్చిన ఉదాహరణలు వేరు, ఆ తర్వాత చెప్పింది వేరు. అంటే ఈ రెండు కలిపే ఆ ప్రాచీన వ్యాకరణవేత్తలే కానీ గ్రాంధిక భాషావాదులే కానీ దీన్ని తీసుకున్నారనమాట. అంటే పంచాకుమయ్యతో పించాకుమయ్య, అశువలే ఇశువలే అని ఇవన్నీ మాండలిక భేదాలు ఇప్పటికీ కూడా ఉన్నాయి. ఈ మాండలిక భేదాలతో సీసపద్యం చెప్పి దానిలోన గ్రామ్యం అంటే ఎవరు మెచ్చరు, ఈ ఒరుల తెగుడు చోట అది కూడా ఒప్పుతుంది అంటాడు. అంటే తిట్టడం లాంటిదో లేదా నిందించడం లాంటిదో చేసేటప్పుడు అది కూడా చెల్లుతుందని చెప్పాడు అనమాట. అంటే అందువల్ల ఈ గ్రామ్యం అనే మాట మనకు కేతన దగ్గర నుంచి లేదా ఆంధ్ర శబ్ద చింతామణి అది నన్నయ్య గారిది అని మనం విశ్వసిస్తే అప్పటి నుంచి కూడా మనకు కనబడుతుంది అనమాట. అయితే నిజానికి మీరు కనుక తెలుగు భాష చరిత్ర అధ్యయనం చేస్తే కృష్ణమూర్తి గారి సంపాదకత్వంలో వచ్చిన దాంట్లో మనకు శాసన భాష మీద చాలా మంచి పరిశోధనలు జరగడం వల్ల క్రీస్తు పూర్వం 200 మొదలుకొని శాసనాలు అంతమైనటువంటి దొరకకుండా లభ్యం కాకుండా పోయిన 1900 వరకు కూడా ఆ శాసన భాషను పరిశోధించి చాలా మంది పరిశోధకులు అంటే కనీసం అంటే మనకు పిహెచ్డీలు చేసిన వాళ్ళు 3 అయితే దాని మీద పరిశోధనలు చేసిన వాళ్ళు చాలా మంది శాసన భాష. అంటే జయంతి రామయ్య పంతులు గారు గాంధిక భాషావాదిగా గుర్తింపు పొందినటువంటి జయంతి రామయ్య గారు ఆయన శాసనాలను పరిష్కరించారు. గిడుగు రామ్మూర్తి గారు వ్యవహార భాష ఆయన శాసనాలను పరిష్కరించి రాశారు. అలాగే మన తర్వాత కాలంలో కూడా వాటి మీద రాసిన వాళ్ళు చారిత్రక అంటే చరిత్ర విద్వాంసులు, ఆర్కియాలజిస్టులు కొందరు, తర్వాత భాషా శాస్త్రం సాహితీవేత్తలు కొందరు, భాషా శాస్త్రవేత్తలు కొందరు. ఇలా చూస్తూ వచ్చినప్పుడు మనకు కోరాడ రామకృష్ణయ్య గారు, కోరాడ మహదేవ శాస్త్రి గారు, తర్వాత చిలుకూరి నారాయణరావు గారు, అది ఇటీవలే ఆయనది 11వ శతాబ్దానికి ఆ కాలపు శాసనాలను ఆ కాలపు నన్నే భాషను తీసుకొని ఆయన చేసినటువంటి సిద్ధాంత వ్యాసాన్ని ఎంఎస్కో వాళ్ళు ప్రచురించారు. దానిలో మనకు చాలా చాలా సమాచారం దొరుకుతుంది అనమాట. అట్లా చూసినప్పుడు మనకి ఈ శాసన భాషలలో 11వ శతాబ్దం వరకు అంటే నన్నయ్య కాలం వరకు వచ్చిన శాసనాల మీద బుధరాజ రాధాకృష్ణ గారు, ఆ తర్వాత నుంచి 1400 వరకు కందప్ప చెట్టు గారు, 1401 నుండి 1900 వరకు కేకే రంగనాచార్యులు గారు, వీళ్ళు చేసిన పరిశోధనల సారాంశం అంతా మనకు తెలుగు భాష చరిత్రలో దొరుకుతుంది. అలా చూసినప్పుడు మనకు ఏమని తెలుస్తుంది అని అంటే కావ్య అంటే 1900 వరకు అంటే 20వ శతాబ్దం వరకు కూడా మనకు వస్తున్నప్పుడు ఆ ధారలో సాహిత్య భాష, దాన్నే గ్రాంధిక భాష అంటున్నాం. అది ఒకటి ఉండగా ఈ శాసనాలలో నుంచి వచ్చిన దాంట్లో మనకు 2 రకాలు అంటే వ్యవహార రూపాలు కనపడతాయి, తర్వాత గ్రాంధిక వ్యవహార రూపాలు కలిపి కనపడతాయి. ఇవన్నీ అందులో ఉన్నాయన్నమాట. అయితే కోరాడ రామకృష్ణయ్య గారు అందుకని ఆయన 43లో రాసిన ఒక పరిశోధన వ్యాసంలో ఆయన చాలా సిస్టమాటిక్ గా దాంట్లో అనాలిసిస్ చాలా విపులంగా రాస్తారు. దానిలో ఆయన 3 రకాల వైవిధ్యాలను గుర్తించారనమాట. అంటే ఇంతకుముందు నేను చెప్పిన కేతన వైవిధ్యం ఒకటైతే నేను ఆ గ్రామ్యం గురించి మాట్లాడాను. ఒకటి శాసన భాష, రెండవది గ్రాంధిక భాష, మూడవది వ్యవహార భాష అని 3 రకాల భేదాలు ఉన్నాయి అని చెప్పారు. తర్వాత కాలంలో మనకు ఈ భేదాల గురించి ఆయన కందప్ప చెట్టి గారు 14వ శతాబ్దానికే ఏమన్నారంటే ఆయన తర్వాత కోరాడ మహదేవ శాస్త్రి గారి సిద్ధాంతము ఆయన కలకత్తా విశ్వవిద్యాలయం సమర్పించారు. దానిలో కూడా ఆయన 11వ శతాబ్దం వరకు వచ్చినటువంటి శాసనాల మీద ఆయన ఇంగ్లీష్లో, వీళ్ళందరూ కూడా చాలా మట్టుకు ఇంగ్లీష్లో ఎందుకు రాశారు అని అంటే ఆ కాలంలో సిద్ధాంతం తెలుగు డిగ్రీ అయినా సరే ఇంగ్లీష్లో సిద్ధాంతాలు రాసే ఇది షరతు ఉండేదన్నమాట. అందువల్ల ఈయనైతే కోరాడ మహాదేవ శాస్త్రి గారు అయితే కలకత్తా విశ్వవిద్యాలయంలో చేశారు కాబట్టి అది తిరుపతి ఎస్వి యూనివర్సిటీ వాళ్ళు అచ్చు వేశారు. ఇప్పుడు లభ్యం కావడం లేదన్నారు. అయితే అది మనకు ఆన్లైన్లో దొరుకుతుంది. ఆ రకంగా చూసినప్పుడు ఆయన అందులో చెప్పిన విషయాలలో శాసనాలలో కూడా 3 రకాల మాండలిక భేదాలు కనిపించాయి వీళ్ళు చెప్పినవన్నీ. అంటే అందరినీ క్రోడీకరించి మళ్ళీ కేకే రంగనాచార్య గారు కూడా చెప్తారు 3 రకాలు. ఆ 3 రకాలు కూడా ఇంచుమించు భద్రరాజ కృష్ణమూర్తి గారు చెప్పినటువంటి ఆయన చేసిన పరిశోధన 1958 ఆ ప్రాంతాలలో మనకు వచ్చినటువంటి మాండలిక వృత్తి పదకోశం ద్వారా ఆయన వృత్తి పదాల ద్వారా సేకరించి విశ్లేషించిన దాంట్లో ఆయన 4 చెప్పారు. 4 ఎందుకు చెప్పారు?
తెలంగాణ మాండలికం అప్పటికి యాడ్ అయింది. ఈ శాసనాలలో చాలా మట్టుకు కూడా, ఎందుకంటే మీకు తెలుసు తర్వాత కాలంలో కాకతీయుల తర్వాత కాలం తర్వాత మనకు ఇటువైపు శాసనాలు చాలా తక్కువగా వచ్చాయన్నమాట. ఎందుకంటే ఇది క్రమక్రమంగా ఆ ముస్లిం పాలనలోకి వెళ్ళిపోవడం వల్ల. కాబట్టి 3 మాండలిక భేదాలను, కళింగ మాండలిక భేదము, తర్వాత ఆ, ఈ మన తీరాంధ్ర మాండలిక భేదము, రాయలసీమ మాండలిక భేదాలు, ఇలాంటివి 3 భేదాలను వాళ్ళు గుర్తించారు. అంటే ఏంటి, ప్రాంతీయ భేదాలు ఉన్నాయి. వాటితో పాటు తర్వాత కాలంలో మనం చూస్తే గనక, నేను దానిలోకి మళ్ళీ వస్తాను, మనకు సామాజిక భేదాలు కూడా ఆ వాళ్లకు అంటే కాన్షియస్ గా కానీ అన్కాన్షియస్, చేతనంగా కానీ అచేతనంగా కానీ వాళ్ళు గుర్తించి రాసినవి ఉన్నాయన్నమాట. అంటే వేరే కారణాల వల్ల వేద వెంకటరాయ శాస్త్రి గారు, తర్వాత ఖచ్చితమైన కారణాల వల్లనే గురదాడ గారు ఈ రకమైనటువంటి సామాజిక మాండలిక భేదాలను వాళ్ళు నాటకాలలో ప్రవేశపెట్టారనమాట. అట్లా చూసినప్పుడు గ్రాంధిక వ్యవహార భేదాలు అనేది మనకు నిజానికి అంతకుముందు ఈ రకమైనటువంటి వైరుధ్యాలు లేదా ఒక రకమైనటువంటి ఘర్షణ వాతావరణం లాంటిది, లేదా ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి తీవ్ర అభిప్రాయ భేదాలతో దాదాపు నిందించుకునే పరిస్థితికి వెళ్ళేంత లాంటిది లేదు. ఎప్పుడు మొదలైంది ఇది అని అంటే 1858లో 57 అంటారు, మన బాల వ్యాకరణం అచ్చయింది. బాల వ్యాకరణం అచ్చవడానికి ముందు ఏమైంది, ఒక 100 ఏళ్లకు పూర్వం నుంచి, దాదాపు 150 ఏళ్లకు ముందు నుంచే చాలా మంది పాశ్చాత్యులు, ముఖ్యంగా ఆంగ్లేయులు ఇక్కడికి వచ్చి పరిపాలన, మనకు అప్పటికి బ్రిటిష్ పాలన ఉండడం వల్ల పరిపాలన చేయడం కోసం వాళ్ళు ఇక్కడే కాదు, మొత్తం భారతదేశంలోనే అన్ని చోట్ల వచ్చి అడ్మినిస్ట్రేటర్స్ గా, పరిపాలకులుగా, అధికారులుగా ఉండడం వల్ల వాళ్ళు ఆయా భాషలను నేర్చుకుంటూ వచ్చారనమాట. అందుకని మనకు మళ్ళీ అదొకటి ద్రావిడ సంప్రదాయంతో మొదలయ్యేది. దాంట్లో ప్రధానంగా మనకు కనిపించే వాళ్ళు క్యాంబెల్, తర్వాత విలియం బ్రౌన్, ఆ తర్వాత మనకు సిపి బ్రౌన్, ఆర్డెన్, ఇంకా చాలా మంది ఉన్నారు. మనం ఒకళ్ళని ఇద్దరిని మనం ఉజ్జాయింపుగా వాళ్ళను ఉదాహరణ ప్రాయంగా తీసుకోవడమే. అయితే ఏమైంది, అప్పుడు వాళ్ళు ఆ భాష నేర్చుకోవడానికి మన పండితులను నియమించుకున్నారు. పండితులు ఎక్కువ మంది బ్రాహ్మణులే. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి నేర్పుతున్న భాష వాళ్ళకు మరి వాళ్ళు పరంపరగా నేర్చుకున్నది సాహిత్య భాష కాబట్టి, కావ్య భాష కాబట్టి వాళ్ళు అది నేర్పారు. అయితే ఇది పరిపాలనకు పనికి రావడం లేదు ఈ భాష అన్నది వాళ్ళు గుర్తించారు. అందరూ చాలా మంది వివిధ రకాలుగా వాళ్ళు రికార్డ్ చేశారనమాట. అందుకని ప్రజలతో వాళ్ళ పరిపాలనలో వాళ్ళ అర్జీలు వినడానికి, వాళ్ళతో మాట్లాడడానికి ఈ భాష పనికి రావడం లేదు, ఈ గ్రాంధిక భాష పనికి రావడం లేదు అని గుర్తించారు. అంటే కావ్య భాష, వాళ్ళు నేర్చుకుంటుంది కావ్య భాష చాలా. అందుకని అయినప్పటికీ మీరు వాళ్ళ వ్యాకరణాలు చదివితే ఎక్కువగా కావ్య భాష లక్షణాలనే వాళ్ళు రాశారు. కాకపోతే పీఠికలలో తర్వాత కొంత వ్యవహారాన్ని కూడా, అంటే మాట్లాడే భాషలో ఎలా ఉందో కూడా చూపించారనమాట. అంత లోపల వాళ్ళు ఏం చేశారు, విద్యా లోపల, అంటే అప్పటి వరకు ఉన్న విద్యా విధానం వేరు, వీళ్ళు ఏం చేశారంటే కొత్తగా విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. అందరికీ నేర్పాలి కాబట్టి అది నేర్పడానికి ఈ భాష పనికిరాదు అని వాళ్ళు గుర్తించారనమాట. కాబట్టి ఎక్కువ మందికి విద్య అందాలి అని అంటే ఆ గ్రాంధిక భాష సరిపోదు, కాబట్టి ప్రజలు మాట్లాడే భాషలోనే, అంటే వ్యవహారంలోనే ఉండాలి అని ఇది గుర్తించారు. వాళ్ళకు బోధిస్తున్నటువంటి వాళ్ళైనటువంటి మన చాలా మంది, అంటే రావిపాటి గురుమూర్తి శాస్త్రి గారు అలాంటి పండితులు వాళ్ళు కొందరు గుర్తించి తెలుగులో పుస్తకాలు రాయడం ప్రారంభించారు. ఆ కాలంలో తెలుగులో రాసినటువంటి పుస్తకాలు కొంత పాఠ్య పుస్తకాల కోసం, అంటే బడి పుస్తకాల కోసం రాసినటువంటివి కూడా, ఇవన్నీ కూడా ఈ వ్యవహారిక రూపంలో అని ఏదో ఒక రకమైనటువంటి వ్యవహార రూపంలో వాళ్ళు రాస్తూ వచ్చారనమాట. ఇట్లా భాషలో మార్పు వస్తోంది అని అచ్చయ్యప్ప కళాశాలలో పనిచేస్తున్నటువంటి పరవశ చిన్నేశ్వరి గారు, ఆయన కూడా వాళ్ళకి బోధించారు. ఆయన ఆంగ్లం నేర్చుకున్నారు. అయినా సరే ఆయన తెలుగు భాషకి దీనివల్ల హాని జరుగుతుంది అన్న ఉద్దేశంతో అలా ఎక్కడ రాయరు, ఎక్కడ రికార్డ్ చేయలేదు. కానీ మనకు తెలుస్తుంది ఆయన రాసిన రచనలను బట్టి, అంటే లక్షణాలదే కాదు, ఆయన లక్ష్యాన్ని కూడా, అంటే నీతి చంద్రికను రాసి ఇదిగో ఇలా రాయ, అంటే వచనాన్ని అంతవరకు పద్య రూపంలో ఉన్న, ఎక్కువగా పద్య రూపంలో, వచనం లేదని కాదు, మనకు కావ్య భాషలో కూడా వచనము ఉంది, గద్యం అనే మాట కూడా ఉంది. దీని గురించిన కొంత చర్చ వేరే చోట జరిగింది. కానీ పూర్తిగా ఎవరు కూడా గద్యానికి వచనానికి ఉన్నటువంటి భేదాలను సరిగ్గా తెలియచేసిన వాళ్ళు తక్కువే.
చాలా తక్కువ. అయినప్పటికీ ఈ రకంగా ఉంది కాబట్టి గద్యం అని ఎందుకన్నారు, వచనం అని ఎందుకన్నారు అన్న దానికి పోకుండా వచన భాషా సాంప్రదాయం మనకు శాసన కాలం నుంచి ఉంది. అంటే వాడుక భాషల్లో వచనంలో రాయడం అనేది కావ్య భాష చాలా తక్కువ మంది రాశారు. అయినప్పటికీ కూడా ఉంది అనేది ఈ పండితులందరూ గుర్తించారు, అది ఉంటూనే వచ్చింది మనకు అనేది. అయినప్పటికీ ఈ భేదం ఎందుకు వచ్చింది అని అంటే చిన్నేసూరి రాసినటువంటి ఆ వ్యాకరణంతో చాలా ఆకర్షితులైపోయి ఈ ఈ పద్ధతిలో రాయడమే సరి అయినది, వచనం కూడా ఇలాగే రాయాలి అని పండితులు చాలా ప్రభావితం అయ్యారు అనేది గ్రాంధిక వ్యవహార భాష వాదాల మీద ఆ కాలానికి సంబంధాన్ని అంతా సమీక్షించిన చాలా మంది పెద్దలు సమీక్షించారు. అందులో చాలా ప్రముఖులుగా మనం గుర్తించేది బూదరాజు రాధాకృష్ణ గారు. ఆయన చాలా వ్యాసాలు రాశారు. అయితే ఇది దాదాపు 100 ఏళ్ల పాటు కొనసాగింది. 100 కాదు, మనకి మనం 1975 వరకు ఇది కొనసాగుతూ వచ్చింది కాబట్టి 120 ఏళ్ళు బాల్టికైతే 120 ఏళ్ళు 100 ఏళ్ళు దాటిపోయింది అనమాట. ఈ 100 ఏళ్ళు దాటిన సందర్భంగా చాలా పాత మనకు అలభ్యమైనటువంటి వ్యాసాలన్నింటినీ ఈ మాట వాళ్ళు సంపాదకులు సంపాదించి వాటిని ఒక ప్రత్యేకమైనటువంటి సంచికగా వేశారనమాట. అక్కడ చాలా సమాచారం దొరుకుతుంది, చాలా మంచి వ్యాసాలు దొరికాయి అనమాట. అంటే జయంతి రామయ్య పంతులు గారు రాసినటువంటిది, వేద వెంకటరాయ శాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణ గారు, వీళ్ళందరూ రాసినటువంటి వ్యాసాలు అందులో మనకు ఇతరత్ర వేరే చోట్లలో తొందరగా సులభంగా దొరకకుండా పోయినటువంటివి దొరుకుతాయి. అయితే ఈ ఆంధ్రశబ్ద చింతామణిలోనే దాన్ని ఏమన్నారు, గ్రామ్యాన్ని అందులో నిర్వచించినది ఏమిటంటే అపభ్రంశో గ్రామ్య అన్నారట. అంటే గ్రామ్యంలో అపభ్రంశం లాంటిది, అంటే ప్రాకృత భాషకు భిన్నమైనటువంటిది అది. అపభ్రంశం అంటే కొంచెం చెడిపోయినట్టుగా, అది మన ఆ అర్థంలో అపభ్రంశంగా వాళ్ళు పేరు పెట్టారు. అట్లాగే మనకు కూడా గ్రామ్యము అనే ఒక నీచార్థం వచ్చేలాగా పెట్టుకున్నారు. కానీ ఈ రకమైనటువంటి ఆలోచన అప్పటి నుంచి ఉన్నప్పటికీ మీరు కానీ ఈ విశ్వనాథ సత్యనారాయణ గారి వ్యాసం చూస్తే, విశ్వనాథ గారు చాలా గ్రాంథికంలో రాశారని, ఆయన సంప్రదాయవాది అని, చాలా గ్రాంధిక భాషకే ఎక్కువగా ఆయన తన ఇది చూపించారని, మొగ్గు చూపించారని అనుకుంటాం. కానీ ఆయన గ్రామ్యమా వాడుక భాష అనే పేరుతో అందులో వ్యాసం రాశారు. నేను ఈ వ్యాసం దగ్గరికి మళ్ళీ వద్దాం. అయితే ఈ రకంగా చూసినప్పుడు చాలా మంది మనకు సాహిత్యానికి, సాహిత్య విమర్శకు, తర్వాత సాహిత్య అవగాహనకు దోహదం చేసిన ఎందరో మహానుభావులు వాళ్ళంతా ఆ కాలంలో రెండుగా విడిపోయారు. అంటే 1908 నుండి 8-10 ప్రాంతాల నుండి మీరు గుర్తు పెట్టుకోండి అందరూ కూడా. 10-11 ప్రాంతాలలోనే మనకు కన్యాశుల్కం కూడా వచ్చింది అనమాట. అంటే మద్రాస్ ప్రెసిడెన్సీలో విశ్వవిద్యాలయంలో తెలుగు బోధన స్థాపించినప్పుడు అక్కడ పాఠ్య ప్రణాళికలు తయారు చేయించి కమిటీలను వేశారు. అందులో రకరకాల పండితులను పెట్టారనమాట. అప్పటి నుంచి మొదలైంది ఈ గ్రాంధిక వ్యవహార వాదన అనేది ముఖ్యంగా. అయితే ఈ ఎందుకు ఇలా జరిగింది, అప్పటికి మనకు చాలా ముఖ్యంగా అందరు గమనించింది ఏమిటంటే ముద్రణ వచ్చింది. ఆంగ్లేయుల వల్ల మనకు ముద్రణ వచ్చింది. తాళపత్ర గ్రంథాలలో ఉన్న అసలు రాసిన కవులు తక్కువే, మనకు తాళపత్ర గ్రంథాలలోనే ఉన్నాయి అవి అప్పటి వరకు కూడాను. అంటే అచ్చు యంత్రాలు, ముద్రణ ఇది మన ఫెసిలిటీ లభ్యమయ్యేంత వరకు కూడా. కాబట్టి వీటన్నిటిని ముద్రించాల్సిన అవసరం ఏర్పడింది. రకరకాల సంస్థలు ఏర్పడి, రకరకాల గ్రూపులు ఏర్పడి, వీళ్ళంతా కూడా ఈ పుస్తకాలను ప్రచురించే పనికి పూనుకున్నారు. దానికి పూనుకున్నప్పుడు ఏం చేశారంటే పరిష్కారాలని మొదలు పెట్టారనమాట. ఈ పరిష్కారం చేయడం అంటే ఏమిటి, అది ఎట్లా చేస్తారు, ఇది పెద్ద సమస్య అనమాట. చారిత్రకంగా మనం చూస్తే గనక ఇడుగు రామమూర్తి గారి ప్రకారంగా దీనిలో చాలా అన్యాయం జరిగింది భాషకు అనేది మనం ఎందుకు ఎట్లా అనేది మనం ఇప్పుడు చూస్తాం. ఆయన ఎలా చెప్పారు, ఏం చెప్పారు అనేది కూడా మనం తెలుసుకుంటాం. అయితే ఈ ఈ ఈ గ్రాంధికవాదులైనటువంటి వాళ్ళల్లో ముఖ్యంగా ఎప్పటి నుంచి ప్రారంభమైంది, ఆచంట సాంఖ్యాయన శర్మ గారు. ఆచంట సాంఖ్యాయన శర్మ ఈ వ్యవహారిక భాష వల్ల భారత భాగవతాలు మూలపడతవి అన్నారట. అట్లా మొదలైందనమాట. మన సాహిత్యం, ప్రాచీన సాహిత్యం అంతా కోల్పోతాము, వీళ్ళు ఇలా చేస్తే వీళ్ళకి భాష రాదు, వ్యవహారంలో ఏకరూపత లేదు, కాబట్టి దాన్ని అంతా ఏది పడితే అది, ఎలా పడితే అలా, దానికి లక్షణాలే లేవు, అసలు వ్యవహార భాషకు లక్షణాలే లేవు.
గ్రాంధిక భాషకే లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణాలు లేని భాషలో రాయడం వల్ల ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా రాస్తారు కాబట్టి దాన్ని అంతా క్రోడీకరించి ఒక వ్యాకరణం రాయాలన్నా కూడా కష్టమే. కాబట్టి ఇది ఆ అది చదువుకునే వాళ్ళకి అసలు మనకున్నటువంటి సాహిత్య సాంప్రదాయమే తెలియకుండా పోతుంది. వాళ్ళు ఏవి చదవకుండా పోతారు. అది తెలియకుండా పోతుంది. అందువల్ల ఇది సరి అయినదే కాదు అని. అయితే అప్పుడు వేసిన ఆ కమిటీలో నలుగురు గ్రాంధికవాదులు, నలుగురు వ్యవహారవాదులు, ఇద్దరు తటస్థులు ఉన్నారంట. ఎవరు? ఇది గురజాడ గారి డైరీలలోనూ ఆయన కూడా రాశారు. గ్రామ్య ఏంటి మాటామంతి కింద 2-3 వ్యాసాలు గ్రామ్య భాష చర్చ చేశారనమాట ఆయన. వాళ్ళందరూ ఆ రోజులలో పత్రికలలో రాస్తున్న వ్యాసాలను తీసుకొని ఈయన వాటికి రాయడం. అంటే ఆయన దాంట్లో అవతల వాళ్ళకి తెలియదు కదా, ఆయన వ్యాసాలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఆ రోజులలో వచ్చినటువంటి రకరకాల జర్నల్స్లలో ఈ వాదనలు చాలా తీవ్రంగా వ్యాసాలు వచ్చినాయి అన్నమాట ఆ కాలంలో. అందువల్ల అవి చూసినప్పుడు ఏం జరిగింది అంటే ముఖ్యంగా ఇది పాయింట్ ఆఫ్ డిపార్చర్ అనమాట. ఏది మన మద్రాసు వాళ్ళు అదే ప్రెసిడెన్సీలో ఈ విద్యా వ్యవస్థలో వాడాల్సిన భాష ఏమిటి, దానిలో మనం పెట్టాల్సిన పాఠ్య పుస్తకాలు ఏమిటి, వీటి మీద చర్చలు చేసినప్పుడు మొదట్లో వ్యవహారిక భాషావాదమే నెగ్గింది. ఎందుకంటే తటస్థులు కూడా వ్యవహార భాషకే ఓటు వేస్తారు. అయితే జయంతి రామయ్య పంతులు గారి అధ్యక్షతన వాళ్ళు ఒక సమావేశం ఏర్పరచుకొని ఆయన ఏం చేశారు, ఆయన ఒక ప్రసంగం కూడా చేశారు. గ్రామ్య భాష వాడుక వాదం అంతా లోపభూయిష్టం, గ్రాంధిక భాష దీనివల్ల ధ్వంసమైపోయి ఒక మండలం వారు రాసినటువంటి గ్రంథాలు ఇంకొక మండలం వారికి దుర్గ్రాహ్యమైపోతాయి. అంతేకాకుండా ఈ టెక్స్ట్ పుస్తకాల కమిటీలో ఉన్న వాళ్ళల్లో ఇద్దరు తెలుగు రాని వాళ్ళు ఉన్నారు. అంటే శ్రీనివాస అయ్యంగారు, ఎయిడ్స్ అని వాళ్ళ అభిప్రాయం అన్నమాట. అందువల్ల వీళ్ళు ఉండడం వల్ల మనము ఈ తెలుగు వారిని సంఖ్యను హెచ్చించాలి అని అది గిడుగు గారు మన గురజాడ గారు కూడా రికార్డ్ చేశారనమాట. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ సంఖ్యని పెంచుకొని తర్వాత దాని మీద ఎక్కువ ప్రాపగేట్ చేశారని. ప్రాపగేట్ చేయడం అంటే అర్జీలు పెట్టడాలు, లేఖలు రాయడాలు, ప్రభుత్వానికి నివేదికలు సమర్పించి ఇలా రకరకాలుగా జనంలోకి వ్యవహార భాష వల్ల గ్రాంధికానికి నష్టం జరుగుతుంది, గ్రాంధిక భాషే సరి అయిన భాష అని తీసుకెళ్లి 10,000 మంది సంతకాలు సంపాదించి దాన్ని వాళ్ళకి సమర్పించి గ్రాంధిక భాషను వాళ్ళు పునరుద్ధరించారు. అక్కడి నుంచి గ్రాంధిక భాష వాదానికి ఒక రకమైన పై చెయ్యి వచ్చిందనమాట. కానీ గిడుగు గారు, గురజాడ గారు ఇద్దరు కూడా, వాళ్ళిద్దరే అనుకుంటాం చాలా మంది ఆయన ఇంత అంకిత భావంతో పనిచేశారంటే జీవితం అంతా దానికోసం. ఉపన్యాసాలే కాదు, వ్యాసాలు, పుస్తకాలు కూడా రాసి ఎందరితోనూ చర్చలు చేయడం వల్ల అంతకుముందు గ్రాంధికవాదులుగా ఉన్నటువంటి వీరేశలింగం గారు, అంతకుముందు గ్రాంధికవాదిగా ఉన్న గురజాడ గిడుగు గారు శిష్యుడు అయిన కూడా తాపి ధర్మారావు గారు, ఇలా చాలా మంది తర్వాతి కాలంలో వ్యవహార భాషావాదులు అయినారు. వీళ్ళెవరికి శిష్యరికము చేయలేదు, ఆయన ఏ వాదాన్ని తలకెత్తుకోలేదు. చాలా పద్ధతిగా రాసిన వ్యాసంగా నాకు విశ్వనాథ సత్యనారాయణ గారు అనిపించింది. ఆయన ఏం రాశారంటే చాలా వాళ్ళు ఏమన్నారు, ఇప్పుడు తెలుగు ఈ రకమైనటువంటి వ్యవహారంలో పిల్లలు నేర్చుకుంటే మనం ప్రవేశపెడితే అది మొత్తం గ్రాంధిక సాహిత్యం అంతా నశించిపోతుంది, దాన్ని మనకు మూలబడిపోతుంది అన్నారు కదా. ఆయన ఏమన్నారు, అసలు ఎప్పటి నుంచో మనకు జానపద సాహిత్యంతో పాటు బొబ్బిలి పాటలు, కావమ్మ కథలు, రామదాసు కీర్తనలు, ఇంకా కొంత ఒక చాగయ్యలో కూడా ఇవన్నీ కనపడతాయి. ఈ వాడుక భాష మనకు కనపడుతుంది, దానివల్ల భారత భాగవతాలకు వచ్చే నష్టం ఏమీ లేదు అని చాలా ఎంఫాటిక్ గా రాశారు ఆయన. అయితే ఆయన మళ్ళీ అడిగారు, ఇట్లా చేస్తే ఏం జరుగుతుంది అని. అంటే ఏం జరగదు, అది దానిలో ఉండేది అందులో ఉంది, దీనిలో ఉండేది ఇందులో ఉంది, దేనిది ఇది దానిదే అన్నట్టుగా. అంటే గ్రాంధిక సాహిత్యంలో ఉన్నది చదువుకునే వాళ్ళు అది చదువుకుంటారు, ఇది ఇందులో చదువుకొని రాసేవాళ్ళు ఇందులో చదువుకొని రాస్తారు. ఒకదాని వల్ల ఒకదానికి హాని జరగడము, ఆ గ్రంథాలన్నీ చెడిపోవడము అలాంటివి జరగదు. అట్లాగే వాడుక భాషలో చదివితే జనం చెడిపోతారు, రాస్తే చెడిపోతారు అనేది దుర్గ్రాహ్యం అవుతుంది అనేది, ఇవన్నీ సరి అయినది కాదు అని నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. విశ్వనాథ సత్యనారాయణ గారు ఆ కాలంలో అలాంటి వ్యాసం రాయడం అనేది. తర్వాత ఇప్పుడు మనము సాధారణంగా వ్యవహార భాషావాదం అనగానే గిడుగురాము,
కానీ గ్రాంధిక భాషావాదులలో మీరు చూస్తే జయంతి రామయ్య పంతులే కానీ, కుమారరాజు లక్ష్మణరావు గారు కానీ, పానుగంటి చాలా మంది మేము విద్యార్థులుగా ఉన్నప్పుడు చిన్నతనంలో పానుగంటి సాక్షి వ్యాసాలను చదివి ఎంతో ఆనందించాం కదా. వీళ్ళందరూ కూడా మంచి సాహిత్యాన్ని రాసినా కూడా అది ఆ గ్రాంధిక భాషలో వాళ్ళు గ్రాంధిక వాదులుగా మిగిలిపోవడం వల్ల మనకి వాళ్ళు రాసినటువంటి సాహిత్యాన్ని కూడా మనం చదవడం తగ్గించేశారు వాళ్ళ కాలంలో. కానీ వాళ్ళు ఇటు పక్క సాహిత్యానికి కృషి చేస్తూనే అటు గ్రాంధిక భాషకి కూడా దోహదపడేలాంటి వాదాలు చేశారనమాట. అయితే ఈ గిడుగు గారు ఏం చేశారు, అసలు ఈ పరిష్కర్తలు అచ్చు ముద్రణ యంత్రాలు వచ్చాక, అచ్చు వేయడం ప్రారంభించాక ఈ పండితులు అంటే వీళ్ళు బాగా చదువుకుని సాహిత్యం అంతా చదువుకొని వీళ్ళే ప్రాచుర్యంలో ఉన్నారు. వాళ్ళు ఎట్లా ప్రాచుర్యంలో ఉన్నారనడానికి కూడా చాలా మంది చెప్తుంది ఏంటంటే, వాళ్ళు అధికారులతో కలిసి ఉండడం వల్ల వాళ్ళ ప్రాబల్యం, వాళ్ళ మాట చెల్లుబాటు అవడం వల్ల, అంటే అప్పటికి ఇప్పటికీ అదే అనమాట. మన మాట చెల్లుబాటు, అధికారుల వద్ద మన మాట చెల్లుబాటు అయితే అది మనం చెప్పేది మంచిదైతే మంచి జరుగుతుంది, లేకపోతే అది ఏదైతే అది జరుగుతుంది అనమాట. మనం ఎలాంటి రిప్రజెంటేషన్ తయారు చేస్తే అది వాళ్ళతో మనం ఒప్పించగలుగుతాము అనేది. సో అలా వాళ్ళు గ్రాంధికవాదాన్ని ఒప్పించగలిగారు. విశ్వవిద్యాలయాల్లో గ్రాంధికవాదం అంటే అచ్చయంత్రం వల్ల పత్రికలు వచ్చాయి, రచనలు చేయడం ప్రారంభమైంది. పాశ్చాత్య ప్రభావంతో ఎన్నో కొత్త రకాలైన రూపాలలో రాస్తున్నారు. ఇవన్నీ కూడా సరళ గ్రాంధికము, శిష్ట వ్యావహారికము లేదా వ్యావహారికం, ఇలాంటి చర్చలన్నీ జరుగుతూ వచ్చాయి. ఇలాంటి పేర్లతో రకరకాలుగా రాస్తూ ఉన్నారు. అలాగా పత్రికలలో కూడా వచ్చింది. కొంతకాలం కొన్ని పత్రికలు గ్రాంధికంలో రాసి తర్వాత కాలంలో అవి మార్పు చెంది వ్యవహారికంలోకి మారారు. అది ఏ వ్యవహారం అనేది మనం తర్వాత మాట్లాడాలి. అయితే ఈయన ఈ మొత్తము ఇవన్నీ లోపభూయిష్టంగా ఉన్నాయి. అసలు ఎందుకు వచ్చింది ఈ సమస్య? వేద వెంకటరాయ శాస్త్రి గారు కుమర్రాజు గారివే కానీ ఇంకా ఇతరులవే కానీ ఆ రచనలలో వాళ్ళల్లో వాళ్ళే ఇతను రాసిన గ్రాంధికంలో లోపభూయిష్టంగా ఉంది, ఇదిగో ఈ తప్పులు ఉన్నాయి అని చెప్పేసి అలా విమర్శించుకోవడం మొదలు పెట్టారు. వాళ్ళు రాసిన గ్రంథాలలో ఉన్నటువంటి గ్రాంధికేతర వాటిని చూపిస్తూ లోపాలను చూపిస్తూ వ్యాసాలు రాయడము, పుస్తకాలు రాయడము చేస్తే, వేద వెంకటరాయ శాస్త్రి గారి గ్రంథాలలో కూడా లోపాలు ఉన్నాయి, అదేమీ లోపరహితం కాదు అనేది. అందుకనే మీకు దాని పేరు మీరు చదివే ఉంటారు చాలా మంది, ఆంధ్ర పండిత భిషక్కుల భాషా భేషజం అని చెప్పేసి ఆయన గిడుగు గారు విమర్శిస్తారనమాట. అదంతా కూడాను ఈ భాషా భేషజం ఏమిటంటే, వీళ్ళు గ్రాంధికవాదం అని చెప్తున్నారు. ఆయన బాగా వాదించినది ఏమిటంటే, ఈ గ్రాంధిక పండితులకు ఎవరికి కూడా నిజమైన గ్రాంధికం రాదు, నిజమైన అందరిలోనూ కూడా లోపాలు ఉన్నాయి. వాళ్ళకే రాని గ్రాంధికాన్ని వాళ్ళు ఇంకా ఎలా నేర్పుతారు, నేర్పి ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్తారు, అంత లోపభూయిష్టంగా నేర్పితే దాని వల్ల ప్రయోజనం ఏమిటి, ఇలాంటి వాదనలు. అదిగాక ఆధునికంగా అనేక మందికి మనము సామాజికంగా విద్యావంతులను చెయ్యాలి అని అంటే ఈ గ్రాంధిక భాష వల్ల జరగదు. అలాగే శాస్త్ర సాంకేతిక రంగాల్లోకి విస్తరించాలన్నా వ్యవహార భాష కావాలి. పాలనలో, విద్యారంగంలో, న్యాయంలో, అంటే జ్యుడిషియరీలో అన్ని చోట్ల కూడా తెలుగుని మనము వాడాలి అని అంటే అది గ్రాంధిక భాష సరిపోదు. ఇది మెయిన్ అనమాట. దీంట్లో ఆయన ప్రధానంగా రాసినటువంటి 4 పుస్తకాలు గిడుగు అంటే తక్కువే రాశారు. ఎందుకంటే జీవితం అంతా ఉపన్యాసాలు ప్రతి చోట వ్యవహార భాషను గురించి ఇవ్వడమే. ఆ రకంగా ఆయన ప్రభావం భారతదేశం మీద, తెలుగుదేశం మీద మొత్తంగా బాగా వ్యాప్తి చెందింది. అయితే అదే కాలంలో మన దగ్గరే కాదు, బెంగాల్లోనూ ఇంకా ఇతర చోట్ల అన్ని చోట్ల కూడాను ఈ వైవిధ్యాలు ఉన్నాయి. వాళ్ళు సాధు, చలిత్ అని ఇలా అందరూ కూడా అన్ని చోట్ల బ్రిటిష్ వాళ్ళు ఆ భాష నేర్చుకొని వాళ్ళకి వ్యాకరణాలు, మలయాళము, కన్నడము, హళగన్నడం అట్లాంటివన్నీ ఉన్నాయి, మీకు అందరికీ తెలుసు. కాబట్టి వాటిని నేర్చుకోవడం వల్ల ఆ గ్రాంధిక రూపాల కంటే కూడా వ్యవహార రూపాలకి వాళ్ళు ప్రాధాన్యం ఇస్తూ రావడం వల్ల ఇది విద్యా వ్యవస్థకి, న్యాయ వ్యవస్థకి, పరిపాలనకి చాలా అవసరమైందిగా మన వాళ్ళు కూడా దాన్ని స్వీకరించారనమాట. ఆ రకంగా అయితే గిడుగు గారు ప్రత్యేకంగా చేసిన కృషి ఏమిటంటే, ఇది కొత్తది కాదు, మేమేదో కొత్తగా మొదలు పెట్టింది కాదు, మనకి వ్యవహారికం భాషలో రాయడం అనేది శాసన భాష కాలం నుంచి ఉంది ఒకటి. రెండోది ఏమిటి అని అంటే, కావ్య భాషలో గ్రంథాలు కావ్యాలు రాసినప్పటికీ చాలా వాటి వ్యాఖ్యానాలే కానీ, టీకలే కానీ,
తర్వాత శాస్త్ర గ్రంథాలే కానీ దేశ చరిత్రలు, తర్వాత మళ్ళీ వార్తాపత్రికలు, అంటే వార్తా తర్వాత కాలంలో వచ్చాయి. ఇవన్నీ కూడా పాతకాలం నుండి కూడా మనకు వ్యవహారంలోనే ఉన్నాయి అనేది ఆయన చూపించారనమాట. అందువల్ల వీళ్ళు ఏం చేశారు, వీటిని సరిదిద్దడం ప్రారంభించారు. చాలా వాటిని సరిదిద్దారు. వ్యవహారంలో ఉన్న వాటిని అలా ఉండనివ్వకుండా అచ్చు వేసేటప్పుడు వీళ్ళంతా పరిష్కారాల పేరుతో సరిదిద్ది పాడు చేశారు అనే ఆర్గ్యుమెంట్ ఆయన దాన్ని సోదాహరణంగా ఈ పుస్తకాల్లో గద్య చింతామణి ఒకటి రాశారు. తర్వాత వ్యాసావళి, బాలకవి శరణ్యము, ఇలాంటి పుస్తకాలలో ఈయన ఇవన్నీ చూపించారు. అయితే ఈయనకి గ్రాంథికం రాదు కాబట్టి ఇలా అంతా చెబుతున్నారు. అసలు ఈయనకి తనకు రాదు కాబట్టి ఇంకెవరు రాయక్కర్లేదు. అందుకని ఆయన దానికోసం అని చెప్పి ప్రాదెనుగు కమ్మ అనే ఒక పుస్తకం రాశారనమాట. ఇవన్నీ ఇప్పుడు చదివే వాళ్ళు లేకుండా పోతున్నారనమాట. అంటే కొంత లభ్యం అవ్వడం కూడా తగ్గిపోయింది. అయితే ఆ కాలంలో వాళ్ళు అలాగా వచ్చినటువంటి వాద వివాదాలలో ప్రభుత్వానికి గిడుగేమో ఏ మెమోరాండం ఆఫ్ మోడర్న్ తెలుగు అనేది అయితే ఈ కమిటీలో ఉండి ముందర వ్యవహారవాదం నెగ్గిన తర్వాత మళ్ళీ గ్రాంధికవాదం నెగ్గినప్పుడు గురజాడ గారికి చాలా మనస్తాపము, కోపం లాంటివి కలిగాయి అనమాట. అందువల్ల ఆయన బయటకు వచ్చేసి ఏం చేశారు, మినిట్ ఆఫ్ డిసెంట్, అసమ్మతి పత్రం అని తెలుగులో కనవాలి, ఇంగ్లీష్లో రాశారు. ఎందుకు అంటే పరిపాలకులుగా బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు తెలియడం కోసం వీళ్ళంతా ఎక్కువ మంది ఇంగ్లీష్లోనే రాశారు ఆ కాలంలో. వాళ్ళు గ్రాంధికవాదంలో కూడా చాలా మంది ఇంగ్లీష్లో రాసిన వాళ్ళు ఉన్నారు. అయితే ఈ రకంగా ఇంగ్లీష్లో ఎందుకు అని అంటే మేము ఎందుకు విభేదిస్తున్నాము అనేది ప్రభుత్వానికి తెలియజేయడం కోసం వాళ్ళు ఆ రకంగా చేశారనమాట. ఇప్పుడు గ్రాంధిక భాష కోసము కృషి చేసిన వాళ్ళల్లో దాని గురించి ఈ పురాణ పండ మల్లయ్య శాస్త్రి గారు, మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు, కల్లూరి వెంకటరామ శాస్త్రి గారు, ఎక్కువ మంది బ్రాహ్మణులు చూడండి, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు, ఆవిలకొండ సుబ్బారావు, పానుగంటి లక్ష్మీ నరసింహారావు, పూచి నరసింహం పంతులు, కొమర్రాజు లక్ష్మణరావు, చెలికాని లచ్చారావు, ఆయన బహద్దర్, కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి గారు, జయంతి రామయ్య పంతులు గారు, వంగూరి సుబ్బారావు గారు, ఇట్లా అనేక మంది గ్రాంధిక భాషకు చేస్తే మనకు సాధారణంగా వ్యవహార భాష అనగానే గిడుగు గురజాడ అనుకుంటాం. అలా కాదు. చెల్లపిల్ల వెంకట శాస్త్రి, తల్లావజల శివశంకర శాస్త్రి, వీరేశలింగము, పంచాగ్ల ఆదినారాయణ శాస్త్రి, మధ్యల చిన్న సీతారామ శాస్త్రి, వీళ్ళంతా కూడా వ్యవహార భాష కోసము ఆ పక్షాన వాదించడం, పుస్తకాలు రాయడం, మాట్లాడడము చేసినటువంటి. అందువల్ల ముద్రణ అనేది చాలా సౌకర్యవంతంగా వచ్చింది కాబట్టి ఇది మనము ఇప్పుడు తాళపత్ర గ్రంథాలను ఎవరి ద్వారాను చదువుకుని విద్యా సంపాదన చేసి కావ్యాలు రాయాల్సిన అవసరం కాదు. ఇది అందరికీ అందుతుంది కాబట్టి తప్పనిసరిగా వ్యవహార భాషలోనే ఉండాలి అని ఆ వ్యవహార భాషలో వచ్చిన వాటిని మనం వాచకాలుగా ఆ రోజులలో ఏవి పెట్టాలి, రాయవాచకం వచ్చింది అప్పటికి చాలా పాతది, మొట్టమొదటిది. తర్వాత ఏనుగుల వీరస్వామి గారి కాశీయాత్ర చరిత్ర, తర్వాత మెకెంజీ కైఫియతులు, ఇవన్నీ వీటన్నిటిని మధ్య కడపలో చాలా ప్రచురించారు ఈశ్వరరెడ్డి గారి విశ్వవిద్యాలయంలో. అయితే అందువల్ల లక్షణ గ్రంథాలు వాటికి ఉన్నాయి వీటికి లేవు అనే వాదన సరి అయినది కాదు అనేది ముందుకు వచ్చిందనమాట. అదే ఈ గ్రాంధిక భాష అనేది చాలా కొద్ది నేర్చుకోవడము లేదా రాయడము అనేది చాలా కొద్ది మందికి పరిమితంగా ఉన్నది. అది అలా కాకుండా ఈ విద్యా విధానం వల్ల అనేక మంది రచయితలు అట్లా వస్తే చాలా తప్పు అన్నట్టుగా వాళ్ళు రాశారు. పుంఖానుపుంఖాలుగా రచయితలు వచ్చేస్తే అసలు అందులో ఏది సరి అయినదో ఏది కాదో, ఏది నిలిచేదో ఏది నిలవందో అంటే ఏమన్నారు, నిలిచేది నిలుస్తాయి, నిలవనివి నిలవవు. కానీ రాయాలి అనే విద్య నేర్చుకొని, ఆధునిక విద్య నేర్చుకొని రాయాలి అనుకున్న వాళ్ళందరూ రాస్తారు, రాయాలి. అందువల్ల సృజనాత్మక సాహిత్యమే కాకుండా శాస్త్ర సాంకేతిక రంగాలలో కూడా, తర్వాత విశ్వవిద్యాలయాల్లో కూడా ఈ భాషను ప్రవేశపెట్టకపోతే, సిద్ధాంత గ్రంథాలను అయితే 1975 వరకు కూడా, ఆ తర్వాత చాలా కొంతకాలం కూడా నడిచింది అనుకుంటాను, గ్రాంధిక భాషలోనే రాయించేవారు. మొట్టమొదటగా దానిని వ్యవహార భాషలోకి మార్చింది శ్రీ తిరుపతి విశ్వవిద్యాలయం అన్నమాట. అయితే తెలియకో అన్నానే ఇంతకుముందు, అదేమిటి అంటే వేద వెంకటరామ శాస్త్రి గారు రాసిన నాటకాలలో పాత్రోచిత భాష అని ప్రవేశపెట్టాడు. అది ఆయన సంస్కృత సంప్రదాయంలో పాటిస్తున్నాను అనుకొని సంస్కృతంలో హీరో అదే మన నాయకులకు వాళ్ళకి సంస్కృతంలోను స్త్రీలకి నీచ పాత్రలకి అని అంటారు, లేదా ఇన్ఫీరియర్ వాళ్ళకి పాళి, ప్రాకృతం ఇలాంటి భాషలలో, అపభ్రంశం ఇలాంటి భాషలలో పెట్టారని చెప్పేసి ఇక్కడ ఈ రకమైనటువంటి గ్రామ్యము అనే భాషని వీళ్ళు ఇక్కడ ఆయన ప్రవేశపెట్టాడని. అయితే అది ఒక రకంగా
ఆ వ్యవస్థలోని ఒక వర్గాన్ని కించపరిచే పద్ధతిలో ఉంటుంది. కానీ గురజాడ దానికి బదులుగా అనుకోవాలి. ఆ కాలంలో దాదాపుగా అదే సమయంలో వచ్చింది కాబట్టి కన్యాశుల్కంలో ఆయన ఈ రకంగా కాదు, కావాలని వాళ్ళని కించపరచడం కాదు, ఆ వ్యక్తి ఆ సమాజంలో ఎట్లా మాట్లాడతాడు అనేది పరిశీలించి ఆయా వ్యక్తులకు ఆయా సమాజంలో వాళ్ళు మాట్లాడే భాషనే ఆయన ఉపయోగించారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే మనకు అది తెలుస్తుంది. ఇప్పుడు దాని గురించి వివరణలోకి నేను వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఆ రకంగా ఈ గ్రాంధిక భాష నశించిపోతే మొత్తం అంతా ప్రాచీన సాహిత్యమే నశించిపోతుంది, అది చదివే వాళ్ళే ఉండరు అనే ఆ వాదన సరి అయినది కాదని చెప్పి గిడుగు గారే కాకుండా నేను చెప్పాను ఇంతకుముందు విశ్వనాథ గారు కూడా చేశారు. కానీ వాళ్ళు ప్రధానంగా ఫోకస్ చేసింది గ్రాంధిక భాషావాదులు ఈ సాహిత్యం చదివేవాళ్ళు తర్వాత దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉండకుండా పోతారు కాబట్టి అది నశించిపోతుంది అనేది. ఇప్పుడు మనం మరి నిజంగా అది ఆ పరిస్థితి జరిగిందా అనేది చూడాలన్నమాట. తర్వాత అట్లా ఏమీ జరగదు, ఏ భాష నేర్చుకున్నా కూడా ఇంకొక భాషలో అర్థం కాకపోవడం అనేది ఉండదు. ఎందుకు అనంటే భాషాశాస్త్ర రీత్యా కూడా ఎన్ని భేదాలు ఉన్నప్పటికీ కూడా అది నిజంగా పూర్తిగా అర్థం కాకుండా పోతే తప్ప, అందుకనే పూర్వ భాషలో నుంచి ఒక 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 ప్రాచీన భాషలో నుంచి అనేక మాండలికాలు తర్వాత కాలంలో భాషలుగా ఏర్పడ్డాయి, ఎదిగాయి అనేది భాషాశాస్త్రం ప్రతిపాదించేటువంటి పరిణామ సూత్రం అన్నమాట. అట్లా లాటిన్ మాండలికాలుగా ఉన్నటువంటి ఇటాలియన్, మిగతా భాషలన్నీ కూడా జర్మన్, ఫ్రెంచ్ ఇవన్నీ కూడా తర్వాత భాషలుగా అభివృద్ధి చెందాయి. అలాగే ప్రాకృతానికి కూడా ఇవన్నీ ఉన్నటువంటి బ్రజ్ భాష ఇవన్నీ కూడా తర్వాత కాలంలో మైథిలి ఇవన్నీ కూడా భాషలుగా అభివృద్ధి చెందాయి. ఏది మాండలికము ఏది భాష అనే దానికి భాషా శాస్త్రంలోని సూత్రాలు ప్రత్యేకంగా ఉన్నాయి. కాబట్టి అందులో ప్రధానమైనది ఏమిటి అని అంటే మ్యూచువల్ ఇంటెలిజిబిలిటీ ఆర్ అన్ఇంటెలిజిబిలిటీ, అంటే పరస్పర అవగాహన పూర్తిగా తగ్గిపోయి నశించిపోయే పరిస్థితి ఏర్పడ్డప్పుడు అది వేరే భాషగా పరిణామం చెందుతుంది. అది పరస్పర అవగాహన, ప్రాంతీయ భేదాలు ఉన్నప్పటికీ, మాండలిక వర్గ భేదాలు ఉన్నప్పటికీ, అంటే సామాజిక భేదాలు ఉన్నప్పటికీ, ఏది ఉన్నప్పటికీ కూడా పరస్పర అవగాహన జరుగుతున్నంత కాలము అవి వైవిధ్యాలే కానీ, అంటే భేదాలే తప్ప అవి వివిధ భిన్న భాషలుగా మనము అనుకోవాల్సిన అవసరం లేదనమాట. అయితే అదేమి కొంతకాలం ఆగిపోయినట్టుగా ఉన్నటువంటిది బుధరాజు గారి ప్రకారంగా ఒక స్వాతంత్ర్యం వచ్చాక ఒక 10-15 ఏళ్ల పాటు నిద్రాణ రూపంలో ఉన్నటువంటి గ్రాంధిక భాషావాదం మళ్ళీ 1958-60లలో ప్రారంభమైంది. అది విశ్వవిద్యాలయాల్లో చాలా కాలం పాటు అది తన ప్రభావాన్ని చూపించింది. అప్పుడు ఏమైంది, అందువల్ల మళ్ళీ భాషను గురించిన చర్చ పునరావృతమైంది అనమాట. అందువల్ల పింగళి లక్ష్మీకాంతం గారి అధ్యక్షతన 1966లో ఒక కమిటీని వేశారు. ఆ తర్వాత మళ్ళీ ఆ శైలి భేదాలు అనే మాట మాట్లాడారు వాళ్ళు. అంటే ఇప్పుడు నేను వైవిధ్యం అన్న దాన్ని వాళ్ళు అందులో శైలి భేదాలు అన్నారన్నమాట. అందువల్ల వాటిని మళ్ళీ అధ్యయనం చేయడం కోసం ఎలా ఏ రూపంలో వాడాలి భాషని అనే దాని గురించి జేపీఎల్ గ్విన్ కమిటీ నేతృత్వంలో, అంటే అప్పటికల్లా అబ్బూరి రామకృష్ణారావు గారు, భద్రరాజ కృష్ణమూర్తి గారు వీళ్ళందరూ కూడా వచ్చేసారనమాట. ఎంతో కవిత్వం, భావ కవిత్వం అవన్నీ 75 అంటే చూడండి ఎంత సాహిత్యం వచ్చిందో మనకి ఆధునికంగా, అంటే వచనంలోను పద్య రూపంలోను, తర్వాత ఈ రకమైనటువంటి ఏంటది మనకు భావ కవిత్వమే కానీ, అభ్యుదయ కవిత్వమే కానీ, ఆ తర్వాత మిగతా కవిత్వాలన్నీ రకరకాల కవిత్వ రూపాలలో వచ్చాయి. వాటి కోసం అప్పుడు కమిటీ వేస్తే జేపీఎల్ గ్విన్ గారు వాళ్ళ కమిటీ రిపోర్ట్ ప్రకారంగా 1968లో తెలుగు అకాడమీని స్థాపించారనమాట. ఆ పుస్తకాల గ్రంథాల ప్రచురణ కోసం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో గ్రంథ ప్రచురణ కోసం స్థాపించినటువంటి దాంట్లో ఏ భాష వాడాలి, ఎట్లా వాడాలి అనే దానికి వాళ్ళు ఒక శైలి పత్రం తయారు చేశారు. అయినప్పటికీ కూడా మీరు చూడండి, అంటే ఎంత కాలం 100 ఏళ్లకు పైగా మనకు ఈ భాషా సంఘర్షణ వస్తూ వచ్చింది అని అంటే అది దాంట్లో అన్నారు చాలా చాలా మందికి, నేను అక్కడక్కడ చూశాను, దానిలోని శాస్త్రీయతావాదం కంటే ఒక రకమైనటువంటి ఆవేశపూరిత, అంటే చెడుగా కాదు ఎమోషనల్ అంటారు గ్రాంధికవాదాన్ని వాళ్ళు ఎంత ప్రేమించారంటే ఆ గ్రాంధికవాదం అయ్యో పోతుంది అన్న ఆవేదనలో నుంచి వాళ్ళు చాలా ఎంత దూరం పోయారంటే గ్రాంధికవాద వ్యవహారవాదులు నిందించే వరకు పోయారనమాట. అట్లాగే వాళ్ళు వీళ్ళని తప్పు పట్టడానికి
ఈ రకరకాల ఈ ఆర్గ్యుమెంట్స్ తయారు చేశారు. వీటిల్లో శాస్త్రీయ వాదనలు ఉన్నాయి లేవని, అవి ఉండడం వల్లనే చక్కటి ఇది నడిచింది. కానీ వాటితో పాటు ఈ ఆవేశ భరితంగా ఉండడం వల్ల మనకి అప్పటికి ఇప్పటికీ కూడా ఆ రకంగా కొంత వ్యంగ్యము, కొంత అశాస్త్రీయత కలుపుకొని మనకు మాట్లాడడం భాషను గురించే కాదు ఏ రంగంలోనైనా చాలా మట్టుకు. ఎందుకు అనంటే మనల్ని ఆవేశము మనతో పూరితంగా ఉన్నప్పుడు అది మనము పూర్తి శాస్త్రీయ వివేచనతో ఉండడం అనేది తగ్గిపోతూ వస్తుంది అనమాట. అట్లా ఇంత చేసి భాషాశాస్త్రం కంటే పూర్వం మన బాల వ్యాకరణం యొక్క ప్రభావం ఎంత ఉంది అని అంటే మీరు ఇప్పటికీ గమనిస్తారు. దువ్వూరి వెంకటరమణ శాస్త్రి గారి రమణీయం నుంచి మొదలుకొని అంతకుముందు కూడా తర్వాత నుంచి ఎన్ని వ్యాఖ్యానాలు వచ్చాయో బాల వ్యాకరణానికి చూడండి. ఇటీవల కాలం వరకు ఇంకా ఈ ఈ నిన్న మొన్నటి వరకు కూడా వాటికి వ్యాఖ్యానాలు రాస్తున్నారు, వాటిని గురించి వివరిస్తున్నారు. చాలా గ్రంథాలు వస్తూనే ఉన్నాయి. అంటే తెలుగు భాషకి వచ్చినటువంటి అనేక వ్యాకరణాలు ఒక ఎత్తు అయితే బాల వ్యాకరణం ఒక ఎత్తు. దాని ప్రభావం వల్ల 100 ఏళ్లుగా అది ఎలాంటి అంటే ఏంటి, నీతి చంద్రిక ఆయన రాసి ఇలా ఇలా రాయాలి వచనం అంటే అని ఒక మోడల్ గా చూపించడం వల్ల దాన్ని కొంతకాలం ఆయన వదిలేసినటువంటి నీతి చంద్రిక భాగాలను రాసినటువంటి వీరేశలింగం పంతులు గారు కూడా అందులో రాసి ఇది బాగా లేదు అని అనుకొని ఆయన అందుకని ఆధునిక తెలుగుకు ఒక వ్యాకరణం అని చెప్పి రాస్తామని అనుకున్నారు. చాలా చిన్నది, చాలా చిన్న సరళ గ్రాంధికానికి అదే సారీ వ్యాకరణం ఒకటి సులభ వ్యాకరణం అని రాశారనమాట. సులభ వ్యాకరణము అని చాలా చిన్న పుస్తకం రాశారు. ఇట్లాగా మనకు ఈ కాలంలో అంటే ఏంటి, బ్రిటిష్ వాళ్ళకు పాఠాలు చెప్తున్న వాళ్ళు కూడా ఈ ఆధునిక వ్యవహార భాషను గురించి మాట్లాడాలి, వాటిని దానికి ప్రాచుర్యం కోసం అని చెప్పి వ్యవహార భాషలో వ్యాకరణాలు రాశారు. అవి కొంతకాలము పాఠ్య పుస్తకాలుగా కూడా ఉండేవి. వాటిని గురించిన వివరాలు కూడా మనకు చాలా వివరంగా లభ్యమవుతాయి. రావిపాటి గురుమూర్తి శాస్త్రి గారు మొదలుకొని మిగతా చాలా మంది రాసినవి. తర్వాత కాలంలో ఈ గ్రాంధికవాదం అనగానే అవి మరుగున పడిపోయి దొరకకుండా పోయాయి అన్నమాట. అట్లాగా మనకు తర్వాత కాలంలో ఆయన వ్యవహార భాష వ్యాకరణం రాశారు. కానీ అది బాల వ్యాకరణం నమూనాలోనే ఉంది, దానికి కొంత వ్యవహారికంగా మార్చినట్టుగా ఉంది అనే విమర్శ చేస్తారు. ఇవన్నీ కూడా ఏంటంటే సరైన విమర్శన ధోరణులు కావు. కానీ ఇప్పటికీ కూడా భాషా శాస్త్రవేత్తలు ఆధునికంగా భాషా నిర్మాణం గురించి చాలా పరిశోధనలు చేశారు. ముఖ్యంగా మనకు శాసన భాషకు సంబంధించి విడివిడి పరిశోధనలు ఉన్నాయి. కానీ వీటన్నిటికీ కలిపినటువంటి ఒక సమగ్రమైనటువంటి అవగాహనతో శాసన భాషా వ్యాకరణము అనేది లేదా చారిత్రక పరిణామంలో చారిత్రక వ్యాకరణము అనేది మనకు రాలే. వేరే భాషలో చాలా వాటికి ఉన్నాయి అలాంటివి. కానీ ఈ రకంగా కాకపోతే ఏంటంటే కనీసము విడివిడిగానైనా చదువుకోవడానికి మనకు లభ్యమవుతున్నది అన్నది. కానీ వాళ్ళు రాసినటువంటి సిద్ధాంత గ్రంథాలు, వాటి సంక్షిప్తమైనటువంటి సమాచారాలు మనకు తెలుగు భాషా చరిత్రలో దొరుకుతున్నాయి. కానీ అసలు వారి సిద్ధాంత గ్రంథాలు మొత్తంగా ఉన్న వాటిని గురించిన వివరాలు మనకు దొరకవు. మీరు వీటన్నిటిని గురించిన విషయాలు తెలుసుకోవడానికి పట్టాభిషేక సంచికలను చదివితే వాటిల్లో కూడా ఎంత అసలు ఆ రోజులలో గ్రాంధికవాదులైనా సరే ఎంత శాస్త్రీయంగా భాష పట్ల వాళ్ళు నిబద్ధతగా రాశారు, నిబద్ధతగా అధ్యయనం చేశారు అనేది చూస్తే అది తగ్గిపోయినట్టుగా ఇటీవల కాలంలో రాను రాను క్రమక్రమానుగతిలో తగ్గిపోయినట్టుగా మనకు అనిపించి బాగా బాధకరం. దానికి కారణం వ్యవహార భాష కానే కాదు, ఆ నిబద్ధత లేకపోవడమే తప్ప. మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని. గ్రాంధికవాదంలో శిక్షణ లేకపోవడం వల్ల వ్యవహారవాదంలోకి మారి చాలా అనార్కిక్ గా అయిపోయింది. కాబట్టి ఇది ఇప్పుడు ఇలాగ జరుగుతోంది అని అనుకోకూడదు. ఎందుకంటే మనం గమనిస్తే ఎన్ని సృజనాత్మక సాహిత్యంలో ముఖ్యంగా చూస్తే కనుక శాస్త్ర సాంకేతిక రంగాల్లోకి మనం తర్వాత, ఎందుకంటే వాటిలో వచ్చిన గ్రంథాలు కూడా చాలా సంఖ్య తక్కువ. కానీ సృజనాత్మక సాహిత్యం మనకు చాలా వచ్చింది కదా 1910 నుండి మొదలుకొని 100 ఏళ్లలోను. అందులో అది గ్రాంధికేతర రూపాలే ఎక్కువ కదా. అయినప్పుడు అవన్నీ పరస్పరం అన్ని ప్రాంతాల వాళ్ళు చదువుతున్నారు, ఆనందిస్తున్నారు, వాటి మీద రాస్తున్నారు, వాటి గురించి చెబుతున్నారు. కాబట్టి అవి అర్థం కాకపోవడము అనేది
ఎంతో అర్థం కాదు ఇప్పటికీ కూడా. కన్యాశుల్కం ఎన్నిసార్లు చదివినా ఎన్నో కొత్త పదాలు తెలుస్తూనే ఉంటాయి మనకి. అవి ఇంకా వాటికి సరైన అర్థాలు ఏమిటని మనం వెతుక్కోవాల్సి వస్తూనే ఉంటుంది. మీకు అందరికీ తెలుసు ఆ విషయం. అందులో ఎన్నో ఉర్దూ పదాలు, ఇంకా ఇతరత్ర మాండలిక పదాలు, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. అయినప్పటికీ ఎన్ని ఉన్నా కూడా ఆ తెలుగు వాళ్ళెవ్వరూ కన్యాశుల్కం చదవకుండా ఉండరు. వాళ్ళ దృష్టిలోకి వస్తే దాన్ని మళ్ళీ మళ్ళీ చదవకుండా అసలే ఉండరు అనమాట. అట్లా మనకు చాలా గ్రంథాలు ఉన్నాయి. నేను ఒక ఉదాహరణ తీసుకుంటున్నాను అంతే. కానీ పుస్తకాలన్నీ కూడా చాలా మాండలిక భాషలలో వైవిధ్యాలతో కూడినటువంటి అనేక గ్రంథాలు. వాళ్ళని అవేమీ నశించిపోయేవి కాదు. విశ్వనాథ గారు చాలా చక్కగా గుర్తించారు ఆ విషయాన్ని అప్పటికే ఆ వ్యాసం రాసినప్పటికీ. సో అందువల్ల అవి ఏవైతే ఎందుకు నిలుస్తాయి, ఎట్లా నిలుస్తాయి, అవి ఎక్కువ మంది ఎలా చదివిస్తాయి అన్నదానికి ఉన్న కారణాలు వేరు. దానిలో వాడిన భాషా రూపం వల్ల మాత్రమే కాదది. భాషా రూపం అనేది ఒక రూపం మాత్రమే, అది ఒక ఆధారం మాత్రమే. అంతేకాని భాషా రూపంతో దానికి సాహిత్యత్వం రాదు. సాహిత్యత్వం అనేది ఒక లక్షణము, దానికి కవిత్వం అనే ఒక లక్షణము వాటి వల్ల రాదు. కాబట్టి అవి ఆ విషయాలు వేరు. అందువల్ల చూడండి ఎట్లా మార్పు ఎలా చెందుతుంది, నిజంగా గ్రామ్యం అంటే ఏమిటి అనే నిర్వచనాల్లో కూడా మార్పు ఎలా చెందుతుంది అనే దాన్ని కోరాడ రామకృష్ణ గారు చూపించారు. అది ఈతన కాలంలో తెచ్చుతారు అనేది, అంటే ఆయన ఇచ్చిన శీసపద్యంలో ఉదాహరణ అనమాట. తెచ్చుతారు అనేది గ్రామ్యం అయితే, అప్పకవి కాలానికి తెస్తారు అనేది గ్రామ్యమైంది. తెస్తారు అనేది కూడా ఆయన ఏదైనా చెప్పారు, ఈయన అలా రాశారనమాట. కాబట్టి ఒకనాడు గ్రామ్యం అనుకున్నది ఆ తర్వాత కాలానికి గ్రామ్యం కాకుండా పోతుంది. ఒకప్పుడు గ్రామ్యం కానిది తర్వాత కాలానికి గ్రామ్యంగా మారుతుంది. అంటే గ్రామ్యం అంటే వ్యవహారిక భాష. అంటే వీళ్ళు ఎవరైతే ఒక లక్షణాన్ని ప్రతిపాదిస్తున్నారో దానికి భిన్నమైన లక్షణాలని గ్రామ్యం అంటున్నారో, అది వాడకూడదు అంటున్నారో, అలాంటివన్నీ కూడా వాడుకలో ఉన్నాయి. వాటిని మీరు ఏమన్నప్పటికీ కూడా జనం వాడుతూనే ఉన్నారు. ఆ మార్పు జరుగుతూ వస్తోంది అనేది. ఆ మార్పు మనం సరిగ్గా చూస్తే కనుక దీనికి మూల రూపాలు ఎక్కడున్నాయి అని అంటే, మొత్తం భాషా లక్షణాలలో కంటే కూడా ప్రధానంగా లిపి లేఖన రూపాలలో ఉన్నాయి. అందుకని మనం జాగ్రత్తగా చదివితే ఈ లిఖిత రూపాలలో, అంటే లేఖనంలోను లిపిలోను ఉన్నటువంటి రూపాలు, అంటే అవి ఎలా అక్షరాలు ఎలా మార్పు, శాసనాలలో చెక్కారు కాబట్టి అవి అక్షరాలే. అయితే చాలా మన తెలుగు వాళ్ళలోని గొప్పతనం ఏమిటంటే ఆ అక్షరాలలోనే వాళ్ళు ధ్వని రూపాలు, అంటే వాళ్ళు అప్పుడు ఎలా మాట్లాడారో ఎట్లా తెలుసండి మీకు అంటే, వాళ్ళు ఆ భేదాన్ని వాళ్ళు కొత్తగా వాటిని చెక్కారనమాట, తయారు చేశారనమాట. అంటే మనకు ఒక ఉదాహరణ చెప్తాను మీకు. దంత్యము తాళవ్యము అనే 2 రకాల చకారాలు ఉన్నాయి. ఈ రెండోది గుర్తుపెట్టుకోవడం కోసం సిపి బ్రౌన్ గారు దాని మీద తెలుగు రెండో గుర్తు వేయడం వల్ల మనకు ఆ చకారం ఈ చకారం అని చెప్పేసి మనం రెండు ఉన్నాయి. అందుకని బాలవ్యాకర్త ఏం చేశాడు, దంత తాళవ్యముల చదలు సవర్ణంబులు అని ఒక సూత్రీకరణ చేయాల్సి వచ్చింది ఆయనకి. అదేం సూత్రం అండి, అసలు అది సూత్రమే కాదు నిజానికి. అయితే ఇవి మేము భాషా శాస్త్రంలో అలోఫోన్స్ ఆఫ్ ద సేమ్ ఫోనీమ్ అంటాం అనమాట. అంటే ఒకటే రూపము, అవి 2 భేదాలు. ఎందుకంటే భిన్న పరిసరాలలో పలుకుతాం కాబట్టి. దంచ పరిసరంలో ఒక రకంగాను, తాళవ్య పరిసరంలో ఒక రకంగాను మనం పలుకుతాం కాబట్టి. ఇది ఎలా వాళ్ళు చూపించారు, ఎట్లా చూపించారు, తాకు సావత్తు ఇచ్చి సకారాన్ని చకారాన్ని రాయడం వల్ల చా రాసిన చోట అది తాళవ్య రూపము, సా రాసిన చోట అది దంత్య రూపము. అట్లా లిపి రూపాలు రాసినప్పుడు వీళ్ళలో చాలా మంది లేఖకులే గాని వాళ్ళు పండితులు కారు. కాబట్టి ఏమవుతుంది, చాలా సార్లు దోషాలు చేశారు. ఇప్పుడు మనం శాసన భాషను పరిశోధించేటప్పుడు ఆ పదాలను, ఆ వాక్యాలను, వాటిలోని పద నిర్మాణాన్ని, వాక్య నిర్మాణాన్ని, నామ నిర్మాణము, క్రియా నిర్మాణము, ఇవన్నీ చూస్తున్నప్పుడు అసలు దానికి ముందు కావలసింది అక్షరాలు ఏమిటి, ఆ అక్షరాలు అలాగే ఉన్నాయా, మార్పు చెందినయ్యా అని చూస్తే అందులో మరి మారింది ఏమిటి, అసలు అక్షరం ఏమిటి, లేఖన దోషం ఏమిటి, అంటే రాయడంలో తప్పుగా రాయడం ఏమిటి, అంటే మరి ఎట్లా గుర్తుపడతారు, అక్కడ అన్నమాట శిక్షణ. భాషా శాస్త్రం ఇచ్చిన శిక్షణ ప్రకారంగా మీరు బుధరాజు గారిని కానీ, తర్వాత కందప్ప చెట్టుని, ముఖ్యంగా కేకే రంగనాచార్య గారి దాంట్లో మీకు చాలా స్పష్టంగా సూటిగా ఆయన లేఖన దోషాలు వేరే, లిపి రూపాలలో మార్పు వేరే. ఈ మార్పు చారిత్రక మార్పు అన్నమాట. అంటే ఏమిటి, ప్రాచీన భాషా రూపమైనటువంటి ఒక అక్షరము, దాన్ని ఏమంటాము, అది ఒక శకటరేఫం బండిరా అంటామే, అందులో ఆ మధ్యలో ఆ గీత అడ్డగీత ఉండదు, అలా రాసేవాళ్ళు. అది
తమిళంలో కన్నడంలో మిగిలిపోయి ఉంది, మన దగ్గర పోయింది, అది మార్పు చెందింది అనమాట. అది ఝ ఝ పజం అని తమిళం వాళ్ళు అంటారు. నాకు పలకరాదు అనుకోండి, నేను తప్పుగా కూడా పలుకుండొచ్చు. అలాంటి రూపం మనకు తర్వాత కాలంలో చాలా త్వరగా 11వ శతాబ్దం వచ్చి రాకముందే, ఇంకా 9వ శతాబ్దం నాటి నుంచే ప్రారంభమై డకారంగా మారిపోయింది. ఇంక ఇప్పుడు అది ఎవరికి పలికొస్తుంది? అలాగే మూర్ధన్య లకారం మారిపోయి అది అది కొన్ని చోట్ల అంటే ఏంటి, వాండ్రు అనే రూపము, ప్రాచీన రూపము వాళ్ళుగా మారిందనమాట. అట్లాగా వర్ణ వ్యత్యయం జరగడం వల్ల రూపాలలో మార్పు జరిగింది. ఇది జరిగినప్పుడు ఈ రకమైనటువంటి లేఖన భేదాలు ఏర్పడ్డప్పుడు వాటిని వీళ్ళు అందరూ కూడా సిస్టమాటిక్ పద్ధతి ప్రకారంగా అధ్యయనం చేసినప్పుడు ఆ మార్పులను గుర్తించారు. అంటే ముఖ్యంగా అక్షరాలు. అందుకనే నేను అసలు దాంతోనే ప్రారంభిద్దాం అనుకున్నాను. ఇంగ్లీష్ లో 26 అక్షరాలండి, తెలుగులో ఎన్ని ఉన్నాయి, తెలుగులో ఎన్ని ఉన్నాయి అనేది స్పష్టంగా ఏ వ్యాకర్త చెప్పలేదు. కేతన మొదలుకొని నన్నయ్య మొదలుకొని ఆధునికంగా వచ్చినటువంటి భాషా శాస్త్రవేత్తలైన చిన్నేసూరి కూడా, చిన్నేసూరి ఏం చేశాడు, చాలా ఇదిగా ఒక రకంగా దాటవేసే పద్ధతిలో సంస్కృతానికి ఇన్ని, ప్రాకృతానికి ఇన్ని, తెలుగుకి ఇన్ని అట్లా చెప్పాడు. సంస్కృతము ప్రాకృతంతో ప్రారంభించి తెలుగుకి అంటే మళ్ళీ తెలుగులోకి వచ్చి చేరిన సంస్కృత అవి ఇన్ని అని లెక్కలిస్తున్నారు అనమాట. అసలు ఎన్ని నేర్పాలి పిల్లలకు అనేది సమస్యగా మారిపోయింది ఇప్పటికీ కూడా. అంటే పరిణామంలో లిపి లేఖనం అనేది మనకు శాసన భాష కాలం నుంచి 8-9 శతాబ్దాల నుంచి ప్రారంభమైతే, అంటే అంతకుముందు నుంచే ఉంది, కానీ ఇక అక్కడి నుంచే మనకు ఇంకా చాలా పద్ధతిగా అన్ని బాగా దొరకడం మొదలుపెట్టాయి, తెలుగులోనే దొరకడం మొదలుపెట్టాయి. కాబట్టి చూస్తే ఇవాళ వరకు కూడా తెలుగులో ఎన్ని అక్షరాలు నేర్పాలి పిల్లలకి, ముఖ్యంగా స్కూల్ పిల్లలకి అనేది ఒక పెద్ద సమస్యగా, చర్చగా, కొంతమంది ఇవి వద్దంటారు, కొంతమంది అవి వద్దంటారు, కొంతమంది ఇది ఎందుకు, అసలు ఇది సాహిత్యంలో ఉంటాయి కాబట్టి మన తెలుగులోనే, అచ్చ తెలుగులోనే ఉన్నవే నేర్పాలి. ఇవి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఒక వాదన అనేది పూర్తిగా కొలిక్కి రాలేదు నా దృష్టిలో. అయితే కొలిక్కి రాకపోవడం మూలంగా ఇవి ఉండాలి మనకు. అందుకనే ఈ ఆధునికంగా డెవలప్ అయిన కీబోర్డులలో కూడా కొన్నిట్లో కొన్ని ఉంటాయి, కొన్నిట్లో కొన్ని ఉండవు. ప్రాచీన రూపాలు కావాలనుకున్న చోట అన్ని పెడతారు. మళ్ళీ అప్పుడు సెకండరీ వాటి కోసం మనం కష్టపడాల్సి వస్తుంది. అందువల్ల ఏమైపోయింది, తెలుగు భాష చాలా క్లిష్టమైంది, కష్టమైంది అని ఈ పాశ్చాత్యులు అన్నారంటే, మనము ఏకరూపత్వం అవగాహన కొంతకాలం నడిచింది అనుకోండి, 56 55, కానీ దానిని ఎవరు పూర్తిగా అంగీకరించకుండా దాన్ని కంటిన్యూ చేయకపోవడం వల్ల అవి వదిలేసి, అంటే ఏంటి, ఖచ్చితంగా ఆ మొదలుకొని హా వరకు మనకు ఎన్నో అక్షరాలు ఇవి, అందరూ ఇవే నేర్పాలి అనే పద్ధతిలో ఇంకా రూపాలు ఏర్పడలేదు. జరిగిన మార్పులను గురించిన వివరాలు చెప్పరు కాబట్టి నీకు అది పలకరాదు, వాళ్ళకి ఈ ప్రాంతం వాళ్ళకి ఇది పలకరాదు, లేదా ఈ చదువుకున్న వాళ్ళైనా వీళ్ళకి ఇది పలకరాదు అంటూ మనము ఇప్పటికీ కూడా వాటి మీద ఒక రకమైనటువంటి అంటే ఇప్పుడు మళ్ళీ శాస్త్రబద్ధమైనవి కావు. పలకరాకపోతే ఆ ప్రాంతం వాళ్ళకి పలకరాదు అంతే, అది వాళ్ళది పలకడం లేదు. అది ఆ ప్రాంతీయ మాండలికానికి సంబంధించినటువంటి వ్యాకరణమో లేకపోతే లక్షణాలు వివరించినప్పుడు మనం దాన్ని చెబుతాం. కానీ భాషకి ఏకరూపత లేనప్పుడు ఒక రచనా భాషగా మళ్ళీ మనం చివరిలో నేను చేకూరు రామారావు గారిని, ఆయన చాలా వాదాలు జరిగాయి ఆయన వ్యాసాలు రాస్తున్నప్పుడు. మాట్లాడే భాష, రాసే భాష ఒకటేనా కాదా, అది ఎందుకో అట్లా ఉంటాయి అన్నప్పుడు ఏది ప్రామాణికంగా తీసుకోవాలి అంటే, వార్తాపత్రికలలో ఒక రకమైన భాష ఇది ఎదుగుతూ వచ్చింది, అది ఒక రూపాన్ని సంతరించుకుంది. సాధారణంగా రచయితలు కూడా కొంతకాలం పాటు చాలా మంది ఒకే ఏకరూపంలోనే కొంతకాలం రాశారు. కానీ మనకు తర్వాత చాలా వైవిధ్యభరితంగా మాండలిక భేదాలు, తర్వాత సామాజిక భేదాలతో వస్తున్నాయి. కాబట్టి వాటిల్లో నుంచి ఒక ఏకరూపత ఇవాల్వ్ కావడం అనేది ఇప్పుడు అది సాధ్యమయ్యే విషయం కాదనమాట. అందువల్ల శాస్త్ర సాంకేతిక రంగాలలోనేమో మనం రాసుకునేదే తక్కువ కాబట్టి అందులో నుంచి ఏకరూపత రావడం అంటే, ఇప్పుడు మనకి మిగిలింది ఏమిటి, కేవలం పత్రికా భాష మిగిలింది అనమాట. పత్రికా భాష ద్వారా మనము ప్రామాణికీకరణ అంటే ఏంటి, భాషా శాస్త్రవేత్తలు కృష్ణమూర్తి గారు ప్రధానంగా చాలా సెమినార్లు కూడా నిర్వహించి వాల్యూమ్స్ తీసుకొచ్చారు. ఆయన కొన్ని లక్షణాలను ఉదాహరించారు. అందులో ముఖ్యమైనది ఏమిటంటే, చదువుకున్న వారు, చదువుకోని వారు, అప్పటికి ఇప్పటికీ కూడా మనకు 30-40% ఇంకా చదువు రాని వారే ఉన్నారు. వచ్చిన వాళ్ళలో కూడా ఈ చూపించే లెక్కలలో కూడా నిజంగా రాయడం చదవడం వచ్చిన వాళ్ళందరూ నాకు అనుమానమే. అయినప్పటికీ కూడా తీసుకుంటే
ఒకవేళ 60% మంది ఉన్నారంటే చదువుకోని వాళ్ళల్లో మహాప్రాణాలు ఉండవు, చదువుకున్న వాళ్ళల్లో ఉంటాయి అనేది ఆయన అప్పట్లో 70 ప్రాంతాలలో రాసిన వ్యాసంలో చేసిన ఒక ప్రధాన తీర్మానం. కానీ ఇప్పుడు చదువుకున్న వాళ్ళల్లో ఎందరిలో ఉన్నది? ఇప్పుడు మనం కనుక నిజంగా ఒక సర్వే చేస్తే ఎంతమందిలో అది మిగిలిపోయి ఉంది? అది ప్రశ్నార్థకం అనమాట. అందుకని ఈ ఈ ఈ మహాప్రాణ ఉచ్చారణ, ప్రామాణిక ఉచ్చారణ వీళ్ళల్లో ఉంటుంది, ఉండట్లేదు అనమాట. అందుకని ఏవేవి మూర్ధన్యం ఉంటుంది, మూర్ధన్యం నిలుస్తుంది, మూర్ధన్యం నిలవదు, ఇవన్నీ కూడా ఇప్పుడు పోయినాయి. అంటే ఇవాళ ఆధునిక కాలంలో మరి నేర్పాలా వద్దా? నేర్పితే ఎలా నేర్పాలి? ఎందుకంటే ఇవన్నీ మన పుట్టుకతో వచ్చే ధ్వని సముదాయం కాదు అదన్నమాట. అసలైన తెలుగుకు ఉండే ధ్వని పిల్లవాడు పాపాయి తెలుగు సమాజంలో పుట్టి పెరిగిన పాపాయికి వచ్చే ధ్వనులు సహజంగా వచ్చేదండి. భాషాశాస్త్రంలో భాషా సముపార్జన మీద నేను కొంత 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 చిన్న పరిశోధన చేశాను కాబట్టి చెబుతున్నాను. వాళ్ళకి వచ్చే దాంట్లో ఈ మహాప్రాణాలు, ఈ మూర్ధన్యాలు ఇవేవి రావు, పుట్టుకతో రావు. అంటే పుట్టుకతో అంటే భాష క్రమంగా నేర్చుకో అంటే 1 సంవత్సరం నుంచి మొదలుకొని 5 సంవత్సరాల మధ్య కాలంలో కనీసం 3 ఏళ్ల వరకు ఇవి తెలియవు. ఇవి ఎప్పుడు తెలుస్తున్నాయి? ఇళ్లలో వాళ్ళు మనం సరిచేస్తూ నేర్పుతూ, అంటే ప్రత్యేకంగా పాఠశాలకు వెళ్ళి ఎలాగా నేర్చుకుంటామో ఫార్మలైజ్డ్ గా, అలా వాళ్ళకి ఇంట్లో ఎవరన్నా శ్రద్ధ పెట్టి ఇలా పలకాలి, ఇలా పలకొద్దు అని నేర్పితే తప్ప అవి తెలియవు. అందుకని మనం పేర్లైతే పెట్టుకుంటాం గాని ఇవాళ రేపు భారతి, రాధ అని పలకడం అనేది చాలా సహజమైపోయింది. అయితే మరి తీసేస్తే ఏమవుతుంది అంటే, తమిళం వాళ్ళు ఎప్పుడో తీసేసుకున్నారు. దాని మీద నేను ఒక రష్యన్ భాషలోని జోక్ ఒకటి చాలా మందికి చెబుతూ ఉండేదాన్ని. అందువల్ల ఒత్తు లేకపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే, అది సహజంగా భాషలో లీనమైపోతే, మనకు ఒక ఆయన అట్లా పుస్తకం రాశాడని ఇవన్నీ అంటే అప్పుడు ఏం చేయాలి? మీరు ప్రాచీన సాహిత్యం అంతా కూడా మార్చుకుంటూ రావాలి. అప్పుడు మార్చుకుంటూ వస్తే దానికి ఒక సూత్రం అంటే కృష్ణమూర్తి గారు కోట్ చేయగా విన్నాను, మనకు తెలిసిందే కానీ పెద్దలు చెప్పినప్పుడు అది బాగా గుర్తు. ఏంటది? నువ్వు ఏం చదివినా చదువుకోక, ఏం చేసినా ఏం చేయకపోయినా వ్యాకరణం చదువుకో పుత్రుడా. ఎందుకంటే సకారాన్ని తాళవే శకారాన్ని ఒకే రకంగా పలికామనుకో అర్థం మారిపోతుంది. సకలం వేరు, శకలం వేరు, ఆ సకృతి వేరు, షకృతి వేరు, ఇలాంటివన్నీ దానివల్ల నీకు అర్థభేదం ఏర్పడుతుంది. అర్థభేదక సామర్థ్యం అనేది ప్రాచీనులే కాదు, భాషాశాస్త్రం కూడా అదే చెప్తుంది. అర్థభేదక సామర్థ్యం ఉన్నవే అవి తప్పనిసరిగా నేర్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది ఎక్కడుంది? తెలుగు భాషలో సహజంగా తెలుగు మాటలలో లేదు. మనము ఈ అల్పప్రాణ మహాప్రాణ భేదం చూపించాలంటే సంస్కృతం నుంచి తెచ్చుకోవాలన్నమాట. తెచ్చుకొని ఆ పదాన్ని ఏది కరము, కరము అంటే కరం అంటే వేరు కాబట్టి అర్థభేదం వేరు. ఇప్పుడు సకలం శకలం లాగా అలా ఆ రకంగా అర్థభేదాలు చూపించాలి. అందుకని నేనేమంటాను, ఉచ్చారణ మీరు ఒకవేళ మాండలిక భేదాలలో ఉచ్చారణ మీరు నేర్చుకోలేకపోయినా లేఖన రూపాలలో మాత్రం ఖచ్చితంగా, అంటే ఇంగ్లీష్ లో స్పెల్లింగ్ ఎలాగ నేర్చుకుంటామో, ఫ్రెంచ్ లో స్పెల్లింగ్ ఎలా నేర్చుకుంటామో, అది పలికే తీరు వేరు, రాసే తీరు వేరు. అట్లాగా తెలుగులో కూడా ఈ రాసే విధానాన్ని స్పష్టంగా ఖచ్చితంగా నేర్చుకుంటే మీరు ఎప్పటికైనా కూడా గ్రాంథిక భాషలోని పుస్తకాలు చదువుకోవాలనుకుంటే మీకు ఖచ్చితత్వం తెలుస్తుంది. తెలియకుండా ఉండదు ఆధునిక విద్యార్థులకైనా సరే, పిల్లలకైనా సరే. కానీ సరిగ్గా నేర్చుకోకపోతే, నేర్చుకోక్కర్లేదని మనం కనుక వాళ్ళకి నేర్పితే ఇంకా తర్వాత కాలంలో అది ఏది అనేది తెలుసుకోవడం కష్టమైపోతుంది. కాబట్టి మనకు వాటి మీద ఆసక్తి తగ్గిపోయి ఇప్పుడు వాళ్ళు గ్రాంథికవాదులు చేసిన వాదం నిజమయ్యే ప్రమాదం ఏర్పడుతుంది అనమాట. అంటే ఎవరు చదవకుండా ఇప్పుడు మనకు అసలు మన సాహిత్యమే ఇంకా తాళపత్ర గ్రంథాలలో మూలుగుతుండగా ఈ అచ్చైన వాటిని కూడా చదువుకొని, దుర్లభ్యమవుతున్న వాటిని కూడా చదువుకోలేని, అర్థం చేసుకోలేని దుర్దశ వస్తుంది. అది ఒక రకంగా వ్యవహార భాషావాదం వల్ల ఏర్పడ్డ కీడు అని కొంతమంది ఆధునికులు కూడా అన్నారు. కానీ ఏ భాషలోనూ కూడా మాట్లాడే తీరుగా రాయరు, రాసిన విధంగానే మాట్లాడరు. ఎంత ప్రయత్నం చేసినా కూడా వాటిల్లో భేదం ఉంది. ఇది ఇంతకీ ఏమిటిది? ప్రపంచంలో ఉన్న వేలాది భాషలలో మాట్లాడే భాషలే అన్ని అయినప్పుడు, అంటే సమాజాలు, బతికి ఉన్న సమాజాలలో నశించిపోయినవన్నీ నశించిపోగా, అయితే లిఖిత రూపాలు మిగిలిపోయి భాషలు నశించిపోయాయి. లిఖిత రూపం లేని భాషలు నశించిపోతే వాటి పేర్లు కూడా ఆధునికంగా ఇప్పుడు ఈ ఇటీవల కాలంలో తెలుస్తున్నాయి. కానీ లేకపోతే సమాజము, భాష పేరు అన్నీ కూడా వందల ఏళ్లుగా నశించిపోయాయి. నశించిపోవడం అనేది దాని సాధారణ లక్షణం. మనం దాన్ని పట్టుకొని గట్టిగా నిలబెట్టి ఆపడానికి లేదు. కాబట్టి వాళ్ళ తెలుగు భాష గురించిన చింతన కూడా ఉంటుందా, ఉండదా, నశిస్తుందా
ఏమవుతుంది, అది యునెస్కో ఏమంది, మనం ఏం చేస్తున్నాము, ఇవన్నీ ఆలోచనలలో అది నిజంగా మనకు మనంగా ఆ, సహజంగా సమాజంలో అది నిలిచే పద్ధతిలో సమాజం ముందుకెళ్తే అది నిలుస్తుంది. సమాజంలో చాలా ఇది ఇప్పుడు అనుకున్నట్టుగా వైవిధ్యభరితంగా ఎవరికి వాళ్ళుగా ఉండి తలా ఒక రకంగా దాన్ని ఆ తీ- మార్ ఇది చేస్తూ పోతే, రకరకాలుగా వాదిస్తూ పోతే అది ఎంత నిలుస్తుంది ఎంత నిలవదు అనేది అది మనం భవిష్యత్తుకే వదిలేయాల్సి ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను ఆ, మాట్లాడమన్నందుకు, నా ఆలోచనలను పంచుకోగలిగిన అవకాశం దొరికినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ. దాదాపు గంటకు పైగా మీ ప్రసంగం చాలా ధారాళంగా సాగింది. భాషా శాస్త్రానికి సంబంధించి, ముఖ్యంగా తెలుగు భాషలో వచ్చిన పరిణామానికి సంబంధించి మీరు చాలా పరిశోధన చేశారు. మీరు మొలగట్ట కీర్తన నుంచి, ఇంతకుముందు నన్నయ్య నుంచి, ఆ తర్వాత చెన్నై సూరి, ఆ తర్వాత వ్యవహారిక భాషలు, ఈ అన్నిటి మీద మీరు చేసిన ప్రసంగం ఒక రకంగా విజ్ఞాన సర్వస్వాన్ని మాకు ఆ, సంక్షిప్తంగా చెప్పినట్టుగా అనిపించింది. చాలా అంశాలు మీరు టచ్ చేశారు. థ్యాంక్ యూ. మనం ఎంఏ తెలుగు పాఠం చెప్తున్నాం. ఇప్పుడు వస్తున్న విద్యార్థులను చూస్తే అసలు నవ్వాలి ఏడవల తెలియని పరిస్థితి. కారణం ఏంటంటే పాఠశాల స్థాయి నుంచి, కళాశాల స్థాయి నుంచి డిగ్రీ స్థాయి దాటి వచ్చినా కూడా సా పోయింది మీ మాట ఆగిపోయింది. ఇక్కడ ఈశ్వరెడ్డి గారు, నా మాట వినపడుతుందా? మీ మాట వినబడుతోంది మేడం. ఈశ్వరుడిది వినబడలా. అదే అది ఆగిపోయింది సడన్ గా. అదే ఆయనకి అక్కడ నెట్వర్క్ ఏమన్నా ఇదైందేమో. మీరు మాట్లాడండి. హలో ఈశ్వరు, హలో మేడం వినబడుతుందమ్మా? నాకు వినపడుతుందండి. నేను కనుగొండ లక్ష్మీనారాయణమ్మా. మీరు ఈరోజు మా అరసం అంతర్జాల సమావేశంలో చాలా మంచిగా మాట్లాడారు. తెలుగు భాషకు సంబంధించి ఎంతో అవగాహన, అధ్యయనంతో మీరు మాట్లాడటం మమ్మల్ని చాలా మంచి ఉపన్యాసం అన్నట్టుగా చేశారు. మీకు చాలా చాలా ధన్యవాదాలు. అటు వాడుక భాష, గ్రాంధికం, వీటన్నిటి మధ్య జరిగిన అంశాలను చాలా చక్కగా పేర్కొన్నారు. అనేక మంది అటు గ్రాంధిక భాషావాదులను, ఇటు వ్యవహారిక భాషావాదులను మీరు పేర్లన్నీ ఇచ్చారు. ఎవరెవరు ఏమేమి కృషి చేశారనేది కూడా మీరు బాగా తెలియపరిచారు. ఏదైనా కూడా వ్యవహారిక భాష విజయం సాధించింది అనేది మన అందరం గిడుగు రామ్మూర్తి గారికి జోహార్లు అర్పిస్తున్నాము. వారు చేసిన కృషి ఈరోజు తెలుగు సాహిత్యానికి గొప్ప స్ఫూర్తినిచ్చింది. మా అభ్యుదయ సాహిత్యానికి, మన అభ్యుదయ సాహిత్యానికి కానీ, అభ్యుదయ రచన సంఘానికి కానీ, అటు వీరేశలింగం గారు, ఇటు గిడుగు గారు, గురిజాడ వారు ఒక స్ఫూర్తి ప్రదాతలను కూడా తెలియజేస్తున్నాను. మొత్తం మీద మీ అధ్యయనం చాలా లోతైనదని చెప్పి మాకు అవగాహన వచ్చింది. మీకు మరీ అభ్యుదయ రచన సంఘం పక్షాన ధన్యవాదాలు. చంద్రశేఖరరావు గారు మాట్లాడుతూ ఉంటున్నారు. చంద్రశేఖర్ గారు ఇచ్చేయండి సార్. మీరు అన్మ్యూట్ కండి సార్, మాట వినబట్టాలా? అన్మ్యూట్ కండి. ఇప్పుడు ఓకే సార్, ఓకే వినిపిస్తుంది చెప్తున్నా. ఒకసారి కూడా నేను పూర్తిగా విన్నాను. మేడం గారు చాలా వివరంగా చక్కగా చెప్పారు. విభేదించవలసిన విషయం లేదు. అప్పటికంటే కూడా కొంచెం ఎక్కువ విషయాలు చెప్పినట్టుగా అనిపిస్తుంది. చాలా వరకు పక్కసారి చెప్పినవే. అయితే ఒక్క విషయంలో నేను విభేదించాను. అది బండిరా గురించి.
ఆ వేళ కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. నాకు తమిళం వచ్చును, నేను తమిళం నేర్చుకున్నాను సెంట్రల్ ఇన్స్టిట్యూట్లో. అది కొంచెం వాళ్ళు ఎప్పుడైనా సరిదిద్దుకుంటే మంచిది, సంతోషం. థ్యాంక్ యూ, సరే చాలా బాగా చెప్పారు మేడం గారు. సరే, మీ అభిప్రాయాలు గౌరవిస్తాను. థ్యాంక్ యూ. మా ఈశ్వరెడ్డి చాలా దక్షతతో ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించాడు. ఈశ్వరెడ్డికి కూడా తెలుగు భాష పట్ల, ఈ వ్యవహారిక భాష పట్ల చాలా సంపూర్ణమైన అవగాహన కలిగిన ఆచార్యుడు. కాబట్టి ఉషా గారిని చాలా చక్కగా పరిచయం చేసి ఈ కార్యక్రమాన్ని అతను బాగా నిర్వహించాడు. వచ్చే వారం కార్యక్రమాన్ని మళ్ళీ మేము మీ అందరికీ తెలియపరుస్తాం. ఈ రోజు పాల్గొన్నట్టుగా మేధావులు, పండితులు వీళ్ళందరూ రావాలని చెప్పి కోరుకుంటున్నాం. గొప్ప పండిత చర్చ చేసిన వారికి, ఉషా గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలండి, అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు అన్న. మేడం గారు మీకు కూడా ధన్యవాదాలు. మీరు వచ్చారా? నాకు కనెక్షన్ పోయింది, అందువల్ల మళ్ళీ తిరిగి జాయిన్ అయ్యాను ఇప్పుడు. మాట్లాడండి. కాబట్టి ఇంకా మిత్రులను కూడా మాట్లాడచ్చు. మేడం గారు మంచి ప్రసంగం చేశారు. ఓకే, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు గోవింద్ శెట్టి గారు. థ్యాంక్ యూ అన్న. గుర్తు చేశారు తెలుగు భాష ఇంకా నీ దగ్గర వచ్చే వారం విషయం ఉందే, ఆనందం ఉన్నాడట్టుంది. ఆనంద్ ఉన్నాడు ఉంటే వచ్చే వారం విషయం అని చెప్పమను. ఆనంద్ గారు వచ్చే వారం సంబంధించి చెప్తారా? లేదు, వాయిస్ బ్రేక్ అవుతుంది. వాయిస్ బ్రేక్ అవుతుంది. అబ్బాయి, వాయిస్ బ్రేక్ అయింది, నీ ఒక్క మాట అర్థం కాలేదు. సిగ్నల్ ఉన్నట్లేదు, తర్వాత ప్రకటిస్తాడు. తర్వాత ప్రకటించు. బ్రేక్ కాదులే, ఇక్కడ నాకు నెట్ ప్రాబ్లం ఉంది. నా దగ్గర సిగ్నల్ లేదు. ఓకే 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 ఈశ్వరెడ్డి గారు. ఓకే ఓకే మేడం గారికి అందరికీ నమస్కారం. నమస్కారం అండి, ధన్యవాదాలు. నమస్తే. ఓకే నమస్తే. ఈశ్వరు, సరే వచ్చే వారం మనోడు ప్రకటిస్తాడు. ధన్యవాదాలు. మనం మళ్ళా తెలియజేద్దాం. అందరికీ ధన్యవాదాలు. మేడం గారు మరొకసారి ధన్యవాదాలు. ఈశ్వరెడ్డి గారు థ్యాంక్ యూ. మీ లక్ష్మీనారాయణ గారు థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. రికార్డింగ్ ఆపండి. రికార్డింగ్ మీరే ఆపాలి ఇప్పుడు. నాకు హోస్ట్ మళ్ళీ పోయింది. మీకు ఇచ్చాను. లేదు, ఇష్యూ సాల్వ్ చేసి మళ్ళీ మీకు హోస్ట్ ఇచ్చాను. ఇచ్చారా? ఓకే. ఈశ్వరెడ్డి గారు మీకు హోస్ట్ ఇచ్చాను, చూడండి. హోస్ట్ ఓకే ఓకే ఓకే. టాప్ రికార్డింగ్ బటన్ నొక్కండి చాలు. మీరు హోస్ట్ ఇంకొక నెంబర్కి ఇచ్చినారు, చేస్తున్నాం సార్.